ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నడిపించుదవు తమ భూమి నడిపించుదవు తమ భూమి మహిమ యుగ యుగముల ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, గొప్ప శుభదినము దేవాంతరము భూతాహేచి సాగేచెదము మేమందరము భూతాహేచి సాగేచెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెదమి కొనియాడెదము మరువబడని మేలుల చేసెదమి స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సారీ సమయంలో కొన్ని మాట్లాడతాం సంతరి గారి ద్వారా. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. చాలా సంతోషం. సడన్గా మేము ఏర్పాటు చేసినాం. మరి ఆ యొక్క జూలై 15వ తారీఖున నాకు బర్త్డే ఉంది. ఆ రోజు అందరూ కూడా కొంతమందిని పిలిచాం. అప్పుడు అందరూ కూడా చేయడానికి ప్రభు సహాయం చేయనాడు. సమయం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. తండ్రి నాయన, మా ప్రియులు సుధాకర్, మరి బాబు, మరి సునీల్ వారు తండ్రి ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన చిన్న కూడికని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సడన్గా ఏర్పాటు చేయడం వల్ల కొంతమందికి తెలియపరచబడింది. నీ దాసురాలు ఇస్తే కానీ నన్ను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని 1965వ సంవత్సరం నాయన తండ్రి నాయన జూన్ 23వ తారీఖున మాకు వివాహం జరిగించడానికి సహాయం చేసినందుకు వందనాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన తండ్రి దాదాపు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఈ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని బట్టి దేవుని సన్నిధిలో తండ్రి నాయన దైవ సేవకులతో మరి విశ్వాసులతో నిన్ను స్తుతించి ఆరాధించాలని ఒక చిన్న కూడికని ఏర్పాటు చేసి ఉంటుండగా వచ్చిన వారందరిని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మేమంతా ఒకటే కుటుంబం ప్రభు తండ్రి. ఈ కుటుంబంలో ఉన్న సభ్యులందరిని బట్టి వందనాలు. దైవదాసులు తండ్రి వరకుమార్ గారు కూడా తండ్రి మా కుటుంబాన్ని, మా సంఘాన్ని తండ్రి ప్రేమించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు చక్కగా మా కొరకు వచ్చి మమ్మల్ని ప్రోత్సాహపరిచి
బలపరుస్తుంది. వందనాలు చెల్లిస్తుంది. దాసుని దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటికే కొంత ఆలస్యమైంది తండ్రి. మేము త్వరగా ముగించి అన్ని కార్యక్రమాలు ముగించడానికి సహాయం చేయండి. కృప చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. చాలా సంతోషం మీ అందరు రాగలిగినందుకు. మరి సహోదరి మేరీ ఎస్తేర్ రాణి, ఇప్పుడు మా పెళ్ళి అయ్యేటప్పుడు ఆమె వెంకాయమ్మ, వెంకటేశ్వర భక్తులు. నా పేరు అంతే, నాకు భక్సింగ్ గారు మార్చలేదు. కేపీట్ వెరీ గుడ్ నేమ్ సముద్రయ్య అన్నాను నన్ను బాప్తిస్మం ఇచ్చినాను. కనుక మా వివాహం 1965 జూన్ నెల 23వ తారీఖున వెస్ట్ గోదావరి నిడదవోలు పక్కన తాడిమళ్ళని మా సొంత ఊరు. అక్కడ క్రైస్తవ వివాహమే జరిగింది. మేము రక్షింపబడలేదు. ఒక మరి లూథరన్ పాస్టర్ గారు మాకు వివాహం చేశారు ఆ దినాన్ని. అప్పటికి మీ ఇద్దరికి కూడా రక్షణ లేదు సహోదరి. ఆమె ఎవరంటే మా పెద్దక్క గారి యొక్క కుమార్తె, రెండవ సంతానం, కుమారుడు తర్వాత కుమార్తె. మా పెద్దక్క గారు, మా నాన్నగారికి ఫస్ట్ బోర్న్ మా పెద్దక్క గారు, నేను లాస్ట్ బోర్న్. నా మధ్యలో 6 ఉన్నారు మళ్ళీ మా నాన్నగారికి. ఆ కుటుంబంలోంచి వచ్చాను. చక్కగా వారికి మా పెద్దక్క గారికి 3 కుమారులు, 2 కుమార్తెలు. రీతిగా నాకు మా కుటుంబంలో మాకు ఒక అక్క, 3 అన్నయ్యలు, 2 అన్నయ్యలు, నేను బ్రతుకున్నాం. అప్పటికి మాకు రక్షణ లేదు ఎదురు కూడా. అయితే ప్రభు కృపను బట్టి నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత మరి 1970లో ఆమె ప్రభువుని నమ్ముకుంది. 70లో నేను లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో సివిల్ ఇంజనీర్గా అపాయింట్ అయ్యాను అక్కడ. అయితే ఇక్కడ నేను యేసు ప్రభుని నమ్ముకున్నానంటే మీరు నమ్ముకోండి అన్నారు. అప్పటికి మా పెద్దబాబు పుట్టి ఇంకా స్నానం అవ్వలేదు, బాప్టిజం చేసుకున్నప్పుడు. ఆ ఉత్తరం చూసేటప్పటికి నాకు చాలా కోపం వచ్చి, నువ్వు బాప్టిజం తీసుకున్నావా, యేసు ప్రభుని నమ్ముకున్నావని అక్కడి నుంచి ఒక విడాకుల లెటర్ పంపించాను. ఆమె నవ్వుకుని చదువుకుని చింపేసి అవతల పడేసాను. మాకు తెలియదు కదా ఆ సంగతి. అప్పటికే 4 పిల్లలు పుట్టారు. సరే, అలా ఎంతో కార్యక్రమాలు జరిగినాయి, ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. తర్వాత ఆమె మరి క్వార్టర్స్ పూర్తయిన తర్వాత మా దగ్గరికి వచ్చింది. లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ అడవిలో నర్సీపట్నం అవతల మా దగ్గరికి వచ్చినప్పుడు మా పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏ అలవాట్లు లేవు, చిన్నప్పటి నుంచి నాకు ఏ చెడ్డ అలవాట్లు లేవు. కానీ ఒక సినిమా మాత్రం చూసేవాడిని. నేను ఎంతో మంచివాడిని అనుకునేవాడిని. లూథరన్ సంఘానికి వెళ్ళేవాడిని మా ఊర్లో. సరే, మా అక్కగారు, నా రెండో అక్కగారు నన్ను పెంచింది. అయితే నాకు రక్షణ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అలవాట్లు కూడా ఆ ఇంజనీర్స్ నాకు అలవాటు చేశారు. ఒరే సిగరెట్ తాగరా అన్నాడు. అరే నేను తాగను రా అన్నాడు. సిగరెట్ తాగకపోతే మన ఇంజనీర్స్లో వాడు గాడిద అంటారు అండి. ఎందుకంటారు అంటే, మనం బాగా చక్కగా టిప్ టాప్గా డ్రెస్ వేసుకుని, టక్ చేసుకొని, సిగరెట్ నోట్లో పెట్టుకుని మరి ఇది దానికి పుస్తకం డైరీ తీసుకుని వెళ్తుంటే అందరూ భయపడిపోతారా, అలా ఉండాలి మనం అంటే. అట్లనే ఎవరా సిగరెట్ అన్నాను. ఒక సిగరెట్ ఇచ్చాడు. తర్వాత ఎవరేమంటే కొనుక్కోరా అన్నాడు ఆ కొలీగ్. తర్వాత ఇస్తారా ఎవరు ఎరకారు. తర్వాత ఆ రీతిగా సిగరెట్. తర్వాత మరి పార్టీలకి అలా చేసాం. పేకాట అక్కడేమీ లేదు. అప్పుడు సినిమాలు లేవు, ఏమీ లేదు అడవిలో. అక్కడ పేకాట క్లబ్లన్నీ కూడా, ఇంజనీర్స్ క్లబ్బు, డాక్టర్స్ క్లబ్బు, మరి ఆఫీసర్స్ క్లబ్బు, ఇక వర్కర్స్ క్లబ్, అన్ని క్లబ్లు ఉన్నాయి. క్లబ్లో పేకాట. ఈ రీతిగా ఒక చెడ్డ అలవాట్లన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ అలవాట్లు లేకపోతే వాడు ఇంజనీర్ కాదంటమ్మా అన్నాను మా భార్య. సరే, ఏదో అలా జరిగిపోతూ ఉంది. 1975 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖున నాకు జ్వరం వచ్చింది. అప్పటి వరకు నా గురించి 70 నుంచి నాకు 70లో వచ్చి అక్కడికి వచ్చింది. 70 నుంచి 75 వరకు ఆమె ఎక్కువగా ప్రార్థన చేస్తుంది మా యొక్క రక్షణ కొరకు. దాని కొరకు ప్రభు నన్ను దర్శించాడు. 70లో జనవరి 1వ తారీఖున జ్వరం వచ్చింది. ఆ జ్వరం 15వ తారీఖు వరకు వెళ్ళిపోయింది. జ్వరం ఏమి తగ్గడం లేదు.
డిపార్ట్మెంట్ డాక్టర్స్ 2, కాంట్రాక్టర్ డాక్టర్స్ 3, వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గలేదు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వీటీఎస్లో పనిచేసి రిటైర్ అయ్యాడు, ఆయన కమ్మాయన. ఆయన ఇక లాభం లేదు, ఈయన దగ్గర తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి మరి పంపించారు. రేపు ఉదయకాలం మేము వస్తాము, ఎస్సీ గారు వస్తారు కారు వేసుకొని, నేను అంబులెన్స్ వేసుకుని వస్తాను, ఇంకో జీప్ వస్తుంది కాంట్రాక్టర్ జీపు, ముగ్గురు కూడా 9 గంటలకల్లా ఇంటికి వస్తాం, మీరు రెడీగా ఉండండి మరి అయ్యగారిని తీసుకొని. అది విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకెళ్ళాలి, అక్కడనే తగ్గుతుందేమో అన్నారు. అనేటప్పటికీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను బెడ్ మీద వేసేసి ఈ టయానికి అమ్మ పొద్దున్నే విశాఖపట్నం తీసుకెళ్ళాలట, అక్కడికి 350 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు సీలేరు ప్రాజెక్ట్, రెడీగా ఉండండి మరి విశాఖపట్నం తీసుకెళ్ళాలట, ఇక్కడ తగ్గదంట. డాక్టర్స్ ఎంతమంది చేసినా ఏమి తగ్గలేదు. మరి అది టైఫాయిడ్ జ్వరమో, మలేరియా జ్వరమో, ఫ్లూ ఏంటో, ఏ జ్వరమో అర్థం కావడం లేదు డాక్టర్స్ గారు. ఆ మాట చెప్పేసి మా భార్యతో వెళ్ళిపోయారు. ఆ మాట విన్నాను నేను. నా భార్య ఆ మాట విని వెంటనే ప్రార్థనలో ఉంది. నేను విన్నాను, నాకు భయం వేసింది. ఇక్కడికి 1 కిలోమీటర్ హాస్పిటల్కి వెళ్ళి రాలేకపోతుంది ఈ బాడీ 17 లంకణాలతోటి. ఇప్పుడు విశాఖపట్నం అది కేజీహెచ్కి 350 కిలోమీటర్లు మరి ఘాట్ రోడ్డు వెళ్ళగలదా ఈ శరీరం? ఆ మధ్యలో ఎక్కడైనా చచ్చిపోతే అంతే. ఆ ఒక్క ఆలోచన వచ్చింది, ఆ మధ్యన ఎక్కడైనా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? చెప్పినవన్నీ జ్ఞాపకం వచ్చినాయి, రక్షణ లేకపోతే నరకానికి పోతామని. అప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, హెబ్రోన్లో చెప్పాను, ప్రతి చోట చెప్పాను. ఆ రాత్రి నాకు భయం వేసింది, నిద్రపడడం లేదు. ఏమైపోతాం, ఏం చేయాలి అంటే అప్పటికి గోడ మీద నాకు స్పష్టంగా 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనాన్ని దేవుడు నాకు చూపించాడు. స్పష్టంగా గోడ మీద చదివాను. చదవండి, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. అంతే. వెంటనే ప్రభువా నేను పాపం, ఏం పాపం చేసావో చెప్పుకో. చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారి జేబులోంచి దొంగతనం చేశాను, డబ్బులు తీసుకెళ్ళి. నేను దొంగను ప్రభా, అబద్ధికుని ప్రభా, మోసగాలని ప్రభా. ఇక నేను ఏమైతే చేశానో అన్ని పాపాలు ఒప్పుకున్నాను, ఒప్పుకున్నాను ప్రభా, విడిచిపెడుతున్నాను, మళ్ళీ ఆ పాపాలకు పోనాను అని 2 గంటలు ప్రార్థన చేశాను. గడ్డి మీద తిరుగుతూ తల్లి. అప్పుడు నాకు మళ్ళీ 7వ వచనం చూపించారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా. యేసు రక్తంతో నాకు కడిగి సంతోషం అయిపోయింది, ఆనందం అయిపోయింది. వెంటనే 2 గంటలు, 1 గంటన్నర 2 గంటలకల్లా మంచం మీద కింద పడిపోయి, కింద దిగిపోయి ఆ యొక్క దోంతరు పక్క తీసి కింద మోకరించి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, నన్ను రక్షించావు, నా పాపాలు క్షమించావు ప్రభువా నీకు వందనాలు అని. నా భార్య మరి ఎస్తేరమ్మ గారు ఏం ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నీ దాసుని రక్షించు, నన్ను రక్షించావు, నేను పరలోకానికి వస్తాను. నీ దాసుని రక్షించు, స్వస్థపరచమని నేను అడగను, రక్షిస్తే చాలు, చనిపోయిన పర్లేదు, పరలోకానికి వెళ్తాడు, తర్వాత నేను పరలోకి, ఇద్దరు పరలోకి. రక్షించు మోకరించి నేను ఆరాధిస్తుంటే పరిగెత్తుకు వచ్చింది బెడ్రూమ్లోంచి. ప్రభువా నీకు వందనాలు, నీ దాసుని రక్షించినావు, నా యొక్క ప్రార్థన విన్నావు, రక్షించావు, ఇక తీసుకో ప్రభువా. తీసుకోవడానికి రక్షించింది, ఈ దుర్మార్గుని తీసుకోవడానికి రక్షించింది. 2025వ సంవత్సరం జూన్ నెల 23వ తారీఖున 60వ మరి వివాహ దినాన్ని జరుపుకోవడానికి, ఈ దినాన్ని పెట్టుకోవడానికి అప్పుడు ఆయన రక్షించారు. ఇంకా అక్కడి నుంచి అనేకమైన కార్యక్రమం జరిగింది. ఇక సంతోషంగా పడుకున్నాం. పొద్దున్న వచ్చేసారు వాళ్ళు ముగ్గురును, ఒక కారు, ఒక అంబులెన్స్, ఒక జీపు. నేనేమో డ్యామ్కి నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. పొద్దున్నే స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాను. అరే మన సముద్రిగా చేస్తున్నారు, దగ్గర వరకు వచ్చారు. నమస్కారం సార్ అంటే నేనేమని చెప్పాలి, ప్రైజ్ లార్డ్ సార్ అని చెప్పి. అది ఏంటండి అట, వాడు నా క్లాస్మేటే, కాంట్రాక్టర్ కమ్మాయన రామారావు అని. వాడికి చాలా అనుమానం వచ్చింది, వాడు అక్కడ కమ్మాన్ కాంట్రాక్టర్. ఏమండి ఎవరండి, రాత్రి ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చారండి, మంచి మంది ఇచ్చారండి ఆయన. నాకంటే పెద్ద డాక్టర్ అంటాడు ఆయన, బాబు రాజేంద్ర ప్రసాద్. మీకంటే పెద్ద డాక్టర్ అండి, లోకాన్ని అంతటికంటే పెద్ద డాక్టర్ అండి. ఎవరండి ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు అండి.
వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఈశ్వరుడు రావడం ఏంటండి అది. మా సూపర్ ఇంజనీరు ఆయన కూడా షెడ్యూల్ క్యాస్టే కానీ క్రిస్టియన్ కాదు, అలా ఆయన చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, బాబు నన్ను ముట్టాడంటే రాత్రి బాగు చేశాను, నేను సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను. ఆ కాంట్రాక్టర్కి అనుమానం వేసి, నిజంగా ఈయన మనిషా మరి ఇంకా దైవం ఇచ్చాడు, దగ్గర వరకు వచ్చి ఉండండి సార్ అన్నాడు. ఏంటి రాయన, నా కాళ్ళు ప్యాంటు పైకి ఎత్తున్నాడు. ఏంట్రా పైకి ఎత్తున్నావు అంటే, నీ కాళ్ళు వెనక్కొని ముందుకొని చూడాలి, దేనికి వెనక్కుంటే అంటే ముందు ఆ రీతిగా సంగతి. సరే, చాలా ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళకి. సరే కాసేపు ఉన్నారు, వెళ్ళిపోయినారు. నేను డ్యామ్ మీదకి వెళ్ళాను. డ్యామ్ మీద 350 మంది వర్కర్స్ నా దగ్గర పనిచేసేవారు. వాళ్ళందరూ అడిగిపోయినారు. నేనంతా వాళ్ళని భయంకరంగా పని చేయించేవాడిని. అక్కడ చాలా సంగతులు జరిగినాయి చెప్పడానికి సమయం లేదు. ఆ రీతిగా నా జీవితం బాగుపడింది. అక్కడ లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో. తర్వాత మా భార్యకు కూడా చాలా భయంకరమైన మరి జబ్బు చేసింది. ఆమె కూడా హాస్పిటల్కి వెళ్ళాలని, కాకినాడ తీసుకెళ్ళాలన్నారు. ఆమె చనిపోయే పరిస్థితి వచ్చింది. కాకినాడ తీసుకెళ్లే లోపల సంపూర్ణంగా సమర్పించుకుందాం దేవునికి, ఆమె బాగు చేశాం. కాకినాడ వెళ్ళేటప్పటికే బాగా అయిపోయింది, తిరిగి వచ్చేసాం. అలాగే అక్కడి నుంచి లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుంచి మరి డాక్టర్ జాన్ వెస్లీ గారి తండ్రి గారు విజయ్ కుమార్ గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బలపరిచారు. 77 నుంచి 79 వరకు మమ్మల్ని బలపరిచాడు. 79లో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి జగయ్యపేట వచ్చాం. జగయ్యపేటలో 3 ఇయర్స్ ఉన్నాను. ఖమ్మం తిమోతి గారు వచ్చారు. నేను రక్షణ పడిన తర్వాత అనేక మంది వచ్చి నన్ను బాప్తిస్మం ఇచ్చి వాళ్ళ సంఘాల్లో చేర్చుకోవాలనుకున్నారు, కానీ మా భార్య ఏమీ ఒప్పుకోలేదు. మన భక్సింగ్ గారి సంఘంలోనే బాప్తిజం చేసుకోవాలి. 75 మరి నేను జనవరిలో నేను రక్షణ పడ్డాను. ఆయన నవంబర్ వరకు నేను ఆపేసి నవంబర్ కాన్వకేషన్లో తీసుకెళ్తే, నవంబర్ కాన్వకేషన్లో 133వ నెంబరు నాకు బాప్తిజం. అక్కడ భక్సింగ్ గారు మరి సహవాసం బాప్తిజం తీసుకొని అక్కడికి వెళ్ళి నా బైబిల్ మీద ఆయన పేరు రాయించుకొని, నాకు గిఫ్ట్ రాయించుకొని ఆయన సంతకం పెట్టి, బ్రదర్ ప్లీజ్ చేంజ్ మై నేమ్ అంటే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. సముద్రయ్య. కీప్ ఇట్ వెరీ గుడ్ నేమ్, దట్ ఈస్ గుడ్, చేంజ్. అప్పటి నుంచి భక్సింగ్ గారితో 75 నుంచి ఆయన చనిపోయే వరకు 2000 వరకు 25 ఇయర్స్ ఆయనతో సహవాసంలో ఉన్నాను. 11 కాన్వకేషన్ చూశాను మా పిల్లలతో, మా భార్య నేను. నా నాగార్జున సాగర్ ట్రాన్స్ఫర్ జగయ్యపేట నాగార్జున సాగర్, జగయ్యపేటలో చాలా చక్కని పరిచయం జరిగింది. నాగార్జున సాగర్ వచ్చాము. నాగార్జున సాగర్లో బేతేలు ప్రార్థన మందిరాన్ని స్టార్ట్ చేశాము. అక్కడ ఎంతో సేవ జరిగింది. మరి దాసన్ గారి కొడుకు నేను అక్కడ స్టార్ట్ చేశాం. అక్కడ యూత్ మీటింగ్ పెట్టాం, అనేక మందిని ప్రభువులోకి నడిపించాం. అక్కడ నేను 10 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా బేతేలు ప్రార్థనా మందిరంలో ఒక దైవ సేవకుడిగా ఉండి సేవ చేశాను. అప్పుడు అక్కడ స్టార్టింగ్లో జమీర్రాజు గారు కూడా ఉన్నారు. మాకు అంతా కలిసి సేవ స్టార్ట్ చేశాం. తర్వాత ఆయన ప్రమోషన్ మీద ఆయన వేరే మార్చారు, వెళ్ళిపోయినారు, ట్రాన్స్ఫర్ అయ్యి. ఇక నేను ఇంకొక ఆయన జయరాజు గారు అని ఇంకా 4 బ్రదర్స్ అక్కడ స్టార్ట్ చేసినాం. అక్కడ చేస్తూ తర్వాత ప్రమోషన్లో ఆఖరిన 97లో నల్గొండ వచ్చాము. అక్కడే ఉన్నాము నల్గొండలో 2000 జూలై 31న రిటైర్ అయినాం. నా జీవితంలో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ ఈ రీతిగా ప్రభు మా జీవితంలో అనేక విషయాలు, అనేక సహాయాలు చేస్తూ వచ్చారు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, వ్యాధుల్లో, బాధల్లో విశ్వాసుల యొక్క ప్రార్థన, తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన వల్ల వచ్చారు. మన సహవాసం, మన యొక్క విశ్వాసులు, క్రైస్తవులు అనేది గ్రేట్ ఫ్యామిలీ, లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్. ఇన్ దిస్ ఫ్యామిలీ ఓన్లీ బర్త్స్, నో డెత్స్. ఈ కుటుంబంలో పుట్టుకలు తప్ప చావులు ఉండవు. మనంతా పరలోకం చేర్చు. కనుక ఈ రీతిగా మరి ప్రభు నన్ను దర్శించి, మరి ఈ యొక్క నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ జూలై 15th, రేపు నెక్స్ట్ మంత్ జూలై 15కి నాకు 83 ఇయర్స్ వస్తాయి. తర్వాత మ్యారేజ్ అయ్యి మాకు 60 ఇయర్స్ అయింది. ఈ సందర్భంగా చిన్న కూడిక ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ప్రభు చిత్తం అయితే అక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను వాక్యంలో నుంచి. ఇప్పుడు ఎక్కువ చెప్పుకోవడం మన సమయంలో చాలా ఆలస్యమైంది. ఆ భార్య కూడా కొద్దిగా చెప్తుంది. నా కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు కాపాడి
ఈ 60వ వివాహ దినము మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేని ద్వారా ఇచ్చాడు ఈ కృప? మీ అందరి ప్రార్థన ద్వారా. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక వ్యక్తిగా, కుటుంబంలో ఒక వ్యక్తిగా పెట్టుకొని, జూమ్లోను వ్యక్తిగతంగాను ఎంతో గౌరవిస్తూ, ఎంతో చక్కని ప్రార్థన చేస్తూ అందరూ కూడా నన్ను అంతగా గౌరవించారు. ఒక తండ్రిగా, ఒక అంకులుగా మీరందరూ కూడా నన్ను ప్రేమించి ఎంత గౌరవించారంటే, ఎంత చక్కని మనదంతా కూడా ఒక సంఘం కాదు, హెబ్రోన్ సంఘం కాదు, హెబ్రోన్ ఫ్యామిలీ అంతే. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో. నేను మహబూబాబాద్లో వెళ్ళి చాలా సేవ చేశాను. మహబూబాబాద్ నుంచి దానం గారు వాళ్ళంతా ఫ్యామిలీ ఎంతగానో నన్ను అక్కడ ఆదరించారు. ఈ రీతిగా అనేకమైన సంఘాల్లో తిరిగాను నేను. ఆ విషయాలన్నీ కూడా చెప్పుకోవాల్సిన సమయం లేదు. మీ అందరూ కూడా మా యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చినందుకు వందనాలు. సమయంలో సహోదరి కొంచెం మరి సాక్ష్యం చెప్తే తర్వాత కొంతమంది నాకు మరి కొన్ని గ్రీటింగ్స్ చెప్పాలి, తర్వాత ముగించుకున్నాయి. ఆలస్యమైందని ఎవరు కూడా అనుకోవద్దు. భోజనాలు ఏర్పాటు చేసాం, దయచేసి ఇవన్నీ కూడా వెళ్ళాలని కోరుతున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది. ఈ సమయంలో అమ్మగారు విస్తరణ గారు 2 మాటలు చెప్తారు. అమ్మగారు చాలా విషయాలు కవర్ చేస్తారు. చాలా తక్కువ టైంలో 1 మినిట్ క్లోజ్ చేయాలి. దగ్గర పెట్టుకో. నశించిపోతున్నాను. నేనైతే పిల్లలు మీ దయా వివాచెల్లుతున్నాను. నన్ను ప్రభు రక్షించారు. మీ బిడ్డగా అలాంటి విడిచిపెట్టలేదు ప్రభు. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు. నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు, మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నా గొప్ప రక్షించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు నా జీవితంలో మీరు చేస్తూ వస్తున్న మహోపకారాలన్నింటిని బట్టి ప్రభు, ఈ సమయంలో మా మధ్య రాజుగా ప్రభుగా సంచరిస్తున్నారు. మీ అపరంజి వంటి పాదముల వద్ద సాగిలు పడుతున్నాను. మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభు. నాయన, నన్ను రక్షించిన నాటి నుండి నాకు అలా రక్షణ ఇచ్చారు. నా జీవితంలో అలాంటి మేలు చేశారు. మీ ప్రేమిడులతో నేను పంచుకున్న ఇంటుండగా మీరే నాకు తోడయండి. నాకు జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి మీరు నాకు సహాయం చేయమని యేసు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామం బట్టి మీరు దేవుని పిల్లని మీ అందరికీ దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతవరకు బ్రదర్ గారు చెప్పిన వాక్యం సాక్ష్యం విన్నారు. నేను కూడా అంత పొడుగ్గా ఏమీ సాక్ష్యం చెప్పను. దేవుడు నన్ను ఎలా రక్షించారో, నా జీవితంలో అలాంటి మేలు చూశారు. 2 మాటలు చెప్పి నేను కూడా ముగిస్తాను. అమూల్యమైన వాక్యం మన దగ్గర మరి దైవ శాఖలు ఉన్నారు. మనం చక్కని వాక్యం వినాలి. అయితే మా యొక్క కుటుంబం యేసు ప్రభువుని ఎరగదు. అన్యజనులు, పక్కా అన్యజనులు అనేటువంటి కుటుంబంలో నేను జన్మించాను. జన్మించిన తర్వాత మరి వారు మా కుటుంబ విగ్రహారాధనలోనే కొనసాగుతుంది. నేను పెద్దదాన్ని అయ్యాను. తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండేటప్పుడు మా యొక్క హెడ్ మాస్టర్ క్రైస్తవుడు. ఆయన పెంతెకొస్తు సహవాసంలో ఉంటారు అన్నమాట. ఆయన చాలా ప్రార్థనాపరులు, నశించే ఆత్మల కొరకు ఎంతో ప్రయాసపడేటటువంటి వారు అనమాట. అయితే అది వారి భార్య, వారికి 2 పిల్లలు, ఆడపిల్లలు. నన్ను వారు చాలా ప్రేమించేవాళ్ళు అనమాట. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ పిల్లలు నాతో చాలా స్నేహంగా ఉంటారు. నాకంటే కొద్దిగా చిన్నవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళ ఇంటికి నేను వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళి నా సమయం అంతా ఎక్కువ అక్కడే గడిపేదాన్ని. ఎందుకంటే మరి హెడ్ మాస్టర్ పాస్టర్ కనుక ఆయన చక్కగా వాక్యము, పాటలు అన్నీ మాకు నేర్పిస్తూ ఉండేవాడు. అలాగా నేను యేసు ప్రభువాన్ని తెలుసుకోవడం జరిగిన తర్వాత మరి నేను ఇంట్లో విగ్రహారాధన జరిగిన
ఎప్పుడు ఆ విగ్రహాలకి నేను రొక్కలేదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు, పూజించలేదు. అలాగనే ప్రత్యేకంగా దేవుడిని అనిపించుతూ వచ్చారనమాట. మా అమ్మమ్మ చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలు. ఆమె వెంకటేశ్వర్లే తమ కుల మా కులదైవంగా వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వ్యవసాయదారులు, పొలాలు అన్నీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అయితే మరి నేను పెద్దదాన్ని తర్వాత నాకు వివాహం కూడా అయిపోయింది. నేను ఆ దినాల్లో అప్పుడు ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అలాగా 10th అలాంటివి కాదు. నేను చదివేటప్పుడు ఎస్ఎల్సి అలాగ ఉంది. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. తర్వాత నన్ను చదువు మానిపించేశారు. తర్వాత మరి బ్రదర్ కూడా మరి మా అమ్మ తమ్ముడు గారు కాబట్టి ఆయనకి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే మరి నాకేమి తెలియదు అప్పటికి. ఒకసారి మరి నాకు జ్వరం వస్తే అది మాత్రం చాలా గుర్తుంటుంది నాకు. మా అమ్మమ్మ ఎంత చిన్న అనారోగ్యం వచ్చినా మాకు తిరుపతి చాలా దగ్గర. తాడేపల్లిగూడెం మాది, రాజమండ్రి సైడు, ఎడదవోలు ఆ ప్రాంతం. అయితే చిన్న అనారోగ్యం వచ్చినా మాకు తిరుపతి చాలా దగ్గర కనుక మాకు బండు ఎడ్లు ఉండేవి. బస్సులు ట్రైన్లే కాదు. రాత్రి సాయంకాలం 6-7 గంటలకి ఆ బండ్లు 3 బండ్ల మీద మా బంధువులు చాలామంది ఉన్నారు. అందరినీ ఎక్కించుకొని మా తాతయ్యలు ఉండేవారు. వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళిపోయేవారు తిరుపతికి. తీసుకుని వెళ్ళి అక్కడ గుండ్లు కొట్టించేసేవారు. ఎంత పెద్ద జుట్టు అయినా కూడా తీసేసేవాళ్ళు. తీసి అక్కడ నైట్ గడిపి ఉదయం వచ్చేవాళ్ళం అనమాట. అయితే నా జుట్టు తీసేసినప్పుడు మా డాడీని అడిగాను, నాయన నా జుట్టు ఏది అని అడిగితే, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ తల దువ్వి నీకు జడేసి పువ్వులు పడుతుందంటే అప్పుడు కూడా నాకు తెలియలేదు. నాకు నిజం అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత జడ ఏంటి అక్కడ వస్తుంది, నాకు జుట్టు వెళ్ళిపోయింది అంత. అయితే అప్పుడు నేను బాగా ఏడ్చాను. స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడు నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నాను. స్కూల్కి వెళ్ళాలంటే నాకు చాలా ఒక విధంగా అది సిగ్గుకరంగా ఉండేది. అయినా కూడా ఆ జుట్టుకి ఆ తలకి ఏదో కట్టుకుని నేను స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేది. ఆ తర్వాత జుట్టు పెరిగింది. అదొకటే నాకు కొన్ని విషయాలు గుర్తున్నాయి, ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. అలాగా మరి వాళ్ళు చేశారు. నేను మాత్రం విగ్రహాలని ఏమాత్రం కూడా పూజించలేదు. పెద్ద అయిన తర్వాత మరి మేనమామగా బ్రదర్కి వివాహం చేశారు. చేసిన తర్వాత మా ఇద్దరికి రక్షణ లేదు. ఒక విషయం చెప్పాలంటే బాప్టిజం కూడా లేదు. అయితే వాళ్ళ కుటుంబ విగ్రహారాధకులే, మా కుటుంబ విగ్రహారాధకులే. దేవుడు చాలా అద్భుతకరుడు. ఎందుకంటే ఆయన ఆలోచన చాలా గొప్పవి, ఆయన సంకల్పాలు చాలా గొప్పవి కనుక మాకు క్రిస్టియన్ మ్యారేజే జరిగింది. విగ్రహారాధన మ్యారేజ్ చేయలేదు. ఆ మ్యారేజ్ ఎలా జరిగిందో అప్పుడు ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది. నేను ఆలోచించుకుంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ప్రభువా, మాకు విగ్రహారాధన వివాహం జరగకుండా మాకు మరి క్రిస్టియన్ వివాహమే జరిపించారు. మీ సంకల్పాలు చాలా గొప్ప అని ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. అది అలా జరిగిపోయింది. తర్వాత నాకు మరి అదే 4 పిల్లలు. ఫస్ట్ సుజాత, తర్వాత బాబు సుధాకర్, తర్వాత సునీల్ బాబు, తర్వాత స్వర్ణ గ్రేస్, వీళ్ళు 4 పిల్లలు అనమాట. అయితే నేను ఎప్పుడు మారు మనసు పొందానంటే ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. దేవుడిని నేను ఎక్కడ కరపత్రం ఇచ్చినా చాలా బంగారంలాగా చదువుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని. అయితే ఎలాగ మారు మనసు పొందాలో, అలాగే రక్షించబడాలో నాకు తెలిసేది కాదు. అయితే మరి బ్రదర్ హైదరాబాద్ జాబ్ వచ్చింది బ్రదర్కి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు హెబ్రోన్లో ఒక సిస్టర్ తెలుసు. అయితే ఆ సిస్టర్ అన్నారమ్మా, ఇక్కడ హెబ్రోన్ సంఘం ఉంది, నువ్వు మందిరానికి వస్తావా అంది. నేను వస్తాను, తప్పకుండా తీసుకెళ్ళమనంటే దాన్ని తీసుకెళ్ళింది. మేము ఉండే స్థలానికి దానికి చాలా దూరం. అయితే ఆ సిస్టర్ వచ్చి నన్ను హెబ్రోన్కి తీసుకెళ్ళింది. హెబ్రోన్ చూసిన తర్వాత నాకు ఎంత సంతోషమైందంటే చిన్న పరలోకంలా కనబడింది. తర్వాత అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత నేను కూడా మారు మనసు పొంది రక్షించబడాలని ఆశ కలిగి అక్కడ వాక్యం విన్న తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సెలవులకి ఇంటికి వచ్చేదాన్ని. అంటే మా ఊళ్ళో కూడా హెబ్రోన్కి సంబంధించిన వారు మా ఊళ్ళో కూడా ఒక అది ఏమంటారు ఒక సంఘం కట్టారనమాట. సంఘం కట్టినప్పుడు ఒక అమ్మగారు ఉండేది. ఆమె పేరు అన్నమ్మ గారని. ఆమె చాలా చక్కగా ఆత్మల కొరకు చాలా ప్రయాసపడేది. వాళ్ళకి 3
కుమారులు, 4 కుమార్తెలు అందరినీ సేవకిచ్చి అందరూ సేవ చేసేవాడు అనమాట. నేనంటే చాలా ప్రేమించేది. మా ఊరికి వచ్చి తాడేపల్లిగూడెంలో అంటే కొంచెం కొంత దూరం మా ఊరికి వచ్చినప్పుడు మా గృహాలు దర్శించినప్పుడు నేను ఎప్పుడైనా మరి సెలవులకి మా ఊరికి వెళ్ళినప్పుడు నా దగ్గరకు వచ్చి వాక్యం అందిస్తూ ఉండేదన్నమాట. వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు నేను అప్పుడే మారు మనసు పొందాను. అమ్మగారి ద్వారానే నేను మారు మనసు పొందాను. హెబ్రోనుకి చెందినటువంటి అమ్మగారు అనమాట. అయితే మారు మనసు పొందిన తర్వాత 1 సంవత్సరం అయింది. తర్వాత మరి సుజాత పుట్టిన తర్వాత సుధాకర్ కూడా అదే డెలివరీ కొరకు మా ఊరికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చింది ప్రార్థన చేయడానికి. ఆమె మరి అదే బాప్తిసాలు ఇస్తున్నారు, మరి నువ్వు తీసుకుంటావంటే నేను తీసుకుంటాను. మీరు పెద్ద కుటుంబం కదా, మీరు మరి అప్పటికి డెలివరీ అయితే ఏదైనా బాప్తిసం తీసుకున్నప్పుడు చన్నీళ్ళు ఇస్తారు. ఆదివారం ఆ రోజు ఆరాధన అయిపోయింది. బల్ల కూడా తీసుకున్నాను. తీసుకుని నన్ను ఇంటికి వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పగించారు. వెళ్ళిన తర్వాత మరి నా జుట్టు అంతా మరి ఆరబెట్టుకుని బట్టలు కూడా మార్చుకున్న తర్వాత ఏ జబ్బు కూడా నాకు రాలేదు. కనీసం బాబు కూడా పరిచయం రాలేదు. నాకు కూడా జ్వరం కానీ ఏది కుళ్ళు తడిసిపోయిన వర్షానికి నాకు ఏది జబ్బు రాలేదు. దేవుడు నన్ను ఎంతగానో కాపాడలేదు. నా విశ్వాసమే నన్ను రక్షించింది. దానికి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. నీ విశ్వాసమే నిన్ను రక్షించబడ్డావు అని వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అప్పటి నుండి కూడా వాళ్ళు నన్ను చాలా ప్రేమించి అమ్మగారు లేరు, బ్రదర్ వాళ్ళ కొడుకు చేసి ఆయన కూడా లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరి మేము ఫిబ్రవరికి రావడం అలవాటు అయిపోయింది. బ్రదర్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా మరి హెబ్రోన్కి వెళ్దానంటే బ్రదర్ వచ్చేవాడు కాదు. అక్కడే ఒక కుటుంబం ఉంది, హెబ్రోన్కి వెళ్ళేది. నేను ఇద్దరు పిల్లలు తీసుకుని వాళ్ళతోనే ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయేది. హెబ్రోన్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని అనమాట. అలా తర్వాత బ్రదర్ కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి అంత ఎవరు కనపడతానే విశ్వాసంతో ప్రార్థన చేయించేదాన్ని. చాలా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు బ్రదర్ని కూడా మరి ప్రభు రక్షించారు. బ్రదర్ అన్ని విషయాలు చెప్పారు. మరి ఇంకా మరి మేము పాట పాడుకున్నాం కదా, ఏ పాట పాడుకున్నా, పొందితే నేను ప్రభువారి నుండి పాట పాడుకున్నాం కదా. అందులో కొన్ని వచనాలు ఉన్నాయి. 186 పొందితే నేను ఆ పాట ఇది ఈ పాట పాడుకునేటప్పుడు దేవుడు నాకు వచ్చే ఆ యొక్క కష్టాలు శోధనని గుర్తు చేస్తూ వచ్చారు. అదే కష్టాలు అవన్నీ 3 వచనాల్లో కూడా, ఈ 3 వచనాల్లో కూడా మరి ఎన్ని ఉన్నాయో అన్నీ అలాంటివి నాకు సంభవించినప్పుడు దేవుడు అన్నిటి నుండి కూడా నన్ను విడిపిస్తూ వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ పాట పాడుకోండి. తర్వాత ఎన్నోసార్లు మరణం నన్ను మింగివేయాలని సమీపించినప్పుడు, నోరు తెరుచుకుని కాల్చుకున్నప్పుడు కూడా దేవుడు నన్ను సజీవురాలుగా చేశారు. నాకు ఆడవాళ్ళకి వచ్చే ఒక జబ్బు వచ్చింది, లాస్ట్కి చనిపోయే స్థితి వచ్చేసింది. అయితే ఆ సమయంలో కూడా నేను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాను. నా దగ్గర గాజులు ఉండేవి, వస్తువులు ఉండేవి, మంగళసూత్రాలు ఉండేవి, అన్నీ ఉండేవి. అయితే అప్పుడు నేను ఎక్కడ సమర్పించుకున్నాను, పెద్ద కాకినాడ హాస్పిటల్లో గర్భసంచికి అలసర వచ్చి చాలా డేంజర్ అయిపోయింది. అసలు బ్రతుకుతాననే నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను బాగు చేసి నన్ను ఆరోగ్యవంతురాలుగా చేసి ఎంతవరకు కూడా నన్ను సజీవురాలుగా లెక్కిస్తూ వచ్చారు. ఆ టైంలో నేను దేవుడికి సేవకు సమర్పించుకున్నాను. ప్రభువా, నేను బ్రతికినంతకాలం నశించే ఆత్మల కొరకు నేను ప్రయాసపడతాను ప్రభువా, మీ కొరకే బ్రతుకుతాను ప్రభు అని ఆ హాస్పిటల్లో నేను సమర్పించుకుని నా వస్తువులన్నీ తీసేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మందిరంలో వేసేసారు అవి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నారు. ఆయనే నాకు పరమ డాక్టర్గా ఉంటున్నారు. ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే నా యొక్క ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే మందులు బట్టి, ఆహారం బట్టి నేను బ్రతుకుతలేదు. దేవుడే నన్ను బ్రతికిస్తున్నారు. నేను కూడా స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి నాకు గొప్ప భాగ్యం ఇచ్చారు. మరి ఇంతవరకు జరుగుతూ ఉంది. ఇంకా నేను ఈ భూమి పైన బ్రతికినంత కాలం కూడా మరి ఆయన కరపత్రికలు కూడా బస్ స్టాండ్లో ఉండి నేను అది 2 సంవత్సరాలు 2000 పత్రికలు పంచాను. ఈ సంవత్సరం 400 పత్రికలు పంచాను. ఎందుకంటే ఇది
అది మొన్న అక్కడ తగ్గిన బాబుని హత్య చేసిన దగ్గర నుండి మరి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా 600 కరపత్రికలు ఈ నెలాఖరుకు పంచాలి. సంవత్సరానికి 1000 పత్రికలు పంచాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంకా 600 పత్రికలు పంచాలి. నా యొక్క సేవ కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ఎన్ని వేలు చేసిన దేవుని నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి చాలా వందనాలు. సో మా నాన్నగారు మమ్మల్ని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ప్రత్యేకమైన సమయంలోకి ప్రవేశించున్నాం. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఒక చిన్న పల్లవి చరణం పాడుకుందాం. స్తుతింతు దయచేసి నాకు సభకు చెప్పినట్టుగా 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సుజాత, మరి చిన్న అమ్మాయి స్వర్ణ గ్రేస్, సుధాకర్, సునీల్. ప్రభు కృపను బట్టి వారు చిన్నతనంలోనే యవ్వన కాలంలోనే ప్రభుని అంగీకరించారు. ఎందుకంటే మేము బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పును, పెద్దవాడు అయిన తర్వాత చక్కగా చిన్నతనంలోనే వాళ్ళంతా రక్షింపడ్డారు. వారంతా మాతో ఉన్నారు. దేవుని కృపను బట్టి చక్కని అల్లుడిని ఇచ్చారు. వాళ్ళ అల్లుడు కాదు, కొడుకులాంటి అద్భుతంగా వారిద్దరు కూడా ఇంజనీర్లే. ఆశీర్వాదంగా మరి ఇంజనీర్ అద్భుతంగా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ సేవ చేస్తారు? నన్ను ఈ వయసు వరకు ఎక్కడ కూడా నన్ను బయటికి వెళ్ళి బస్సులో వెళ్ళినవాడు. ఏంటంటే అందరూ కూడా నాకు చేసి నా యొక్క క్షేమం కొరకు చాలా ప్రయాసపడుతుంటారు. చక్కని పిల్లలు ఇచ్చాడు, ఆత్మీయంగా ఉన్నారు, అందరూ సేవలు బాగుంటారు. ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం నా స్నేహితులు నెరవేరుస్తున్నాడు. అది చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి సేవకుడికి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తూ ఆ వాగ్దానం ద్వారా నేను నడిపిస్తున్నాడు. ఒక దేవుడి సేవకుడు నాకు ఇచ్చిన వాగ్దానం చూడండి. యెషయా 59:6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ వాగ్దానం ద్వారా ప్రభువును నడిపిస్తున్నారు. నాకు ఇంకా ప్రార్థన చేయండి. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనకి ఇంతవరకు కాచే దేవుడు. మొదటి చరణంలో 25 గాచన్ ఉంది, 60 గాచన్ అని పాడుకుందాం. పల్లవి మొదటి చరణం మాత్రం పాడుకుందాం. వాక్యం దానికి ముందు స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడు. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడు. కొరతలేని దేవునిచే కొరతలేని దేవునిచే చేర్చి ప్రజల అందరిలో చేరి పాడి స్తుతించుదును. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యం నింద మన మధ్య
మనందరికీ సుపరిచితులు, మన సంఘానికి ఆస్థాన దైవ సేవకులు, రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి ఆస్థాన గాయకులాగా ఆస్థాన దైవ సేవకులు మా మధ్యలో ఉన్నారు. నేను పరిచయం చేయక్కర్లేదు. వరకుమార్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. కొన్ని శబ్దాల వాక్యాలు ఇద్దాం. తదుపరి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వీలైనంత వరకు టైం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి 9:35 అయింది కదా. ఐ షుడ్ బి కాషియస్ అబౌట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కాబట్టి నేను స్ట్రైట్ టు ది పాయింట్లోకి వెళ్తాను. అయితే ఆస్థాన అనడమే కొంచెం ఐ డోంట్ థింక్ ఐఎమ్ వర్దీ ఫర్ ఇట్. మేబీ ఐ డోంట్ కన్సిడర్ మైసెల్ఫ్ టు బి వర్దీ ఆఫ్ టు దట్ లెవెల్. ఐఎమ్ ఏ హంబుల్ సర్వెంట్. దేవుడు నా చేతిలో ఏదైతే పెట్టాడో, ఏదైతే నా దగ్గర ఉందో అదే మీకు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. గతంలో ఏదైనా ఒక సందర్భం గురించి వాక్యం చెప్పాలంటే కూర్చొని బాగా ప్లాన్ చేసుకొని 66 గ్రంథాలు ఎక్కడెక్కడ ఏదేది చెప్తే బాగుంటుందో ఒక మ్యాప్ వేసుకొని దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని వాక్యం చెప్పేవాడిని. కానీ ఈ మధ్యకాలం అలా చేయట్లేదు. నేనేం చేస్తున్నా అంటే దేవుడు ఏ వాక్యాన్ని అయితే నా ముందు పెట్టాడో ఆ వాక్యం తీసుకొని దాని కాంటెక్స్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఒరిజినల్ ఆథర్ ఆ ఒరిజినల్ రెసిపియెంట్స్కి ఏం చెప్తున్నాడు అనేది చెప్తూ అనాలిసిస్ చేస్తూ ఇప్పటి ఈ దినాల్లో ఉన్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా అన్వయించుకోవాలి, సో అల్టిమేట్లీ మనం ఎలా అన్వయించుకోవాలి అనే దాని గురించి నేను శ్రద్ధ పెడతా ఉన్నాను. సో కాబట్టి నేను స్ట్రైట్ అవే వాక్యంలో ఏదైతే ఉందో నేను అదే చెప్తాను. ఇంకేమి నేను కలపదలుచుకోలేదు. సో కాబట్టి నాతో పాటు సామ్ నంబర్ 92 ఇందులో ఇవాళ మధ్యాహ్నమే నాకు తెలిసింది, ఇవాళ సాయంకాలం నేను వాక్యం చెప్పాలన్న సంగతి. అది కూడా నేను వేరే పనిలో ఉన్నాను. సరే, ఇది దేవుని కార్యం అని నాకు అర్థమైంది. ఈ కుటుంబము ప్రియమైన కుటుంబము, బ్రదర్ చెప్పినట్టు సంఘం కూడా నాకు చాలా ప్రియమైన సంఘమే. సర్వసాధారణంగా నా కోసం మీరందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీతో కలిసి సావాసం చేయడం కూడా ఐ టేక్ ఇట్ యాజ్ మై ప్రివిలేజ్. సామ్ నంబర్ 92లో ఒక 12, 13, 14, 15 వచనాలు దయచేసి అందరం కలిసి చదువుదాము. సామ్ నంబర్ 92 12, 13, 14, 15 వచనాలు. ఇవి చదివిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చాలా క్లుప్తంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎక్కువ వివరించను, ఓకే, అలా రఫ్ స్కెచ్ గీసి నేను ముందుకు వెళ్ళిపోతాను. సామ్ నంబర్ 92 వర్సెస్ 12 to 15 మీరు కూడా చదవండి నాతో పాటు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. 15వ వచనం, వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఐ థింక్ మీరందరూ విట్నెస్ చేస్తారనుకుంటాను. నేను సముద్రయ్య గారు, సహోదరి మిస్సెస్ ఎస్తేర్ సముద్రయ్య గారి విషయంలో మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 83 ఏళ్ళట, ఆయన కంటే నాకు 15 సంవత్సరాలు చిన్నోండి. నేను సముద్రయ్య గారి కంటే 15 years చిన్నోండి నేను. స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఆయనతో పాటు నేను నడవలేనేమో. వాట్ ఐ మీన్ టు సే ఈస్, దేవుని యొక్క సార్వభౌమత్వంలో ఒక్కొక్కరి విషయంలో నేను ఎలా నమ్ముతాను. ఏం నమ్ముతానంటే దేవుడు ఎంత సార్వభౌముడు అంటే ఆయన సెలవు లేకుండా ఎవరికి ఏది జరగదు. ఓ మంచి ఆరోగ్యం ఉండాలన్నా, ఓ హ్యాపీగా బతకాలన్నా, సుఖంగా ఉండాలన్నా అది దేవుని యొక్క అనుగ్రహం కిందనే
మనం భావించాలి. అంటే కష్టాలు వస్తే దేవుడు వదిలేశాడు అందామా అట్లాంటానికి వీల్లేదు. మరలా అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆ దేవునితో కలిసి నేపథ్యంలో దేవుడు ఎలా నడిపిస్తాడో అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సామ్ నంబర్ 92 అనేది పైన ఏముందో చూడండి. పైన టైటిల్ విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. ఆ ఒక్కటి అర్థం చేసుకుంటే కీర్తన అంతా అర్థమైపోద్ది. 150 కీర్తనలో ఇది ఒకటే కీర్తన, విశ్రాంతి దినానికి తగిన కీర్తన అని. ఇది ఒకటే కీర్తన 150 కీర్తనలో మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో 8 నుంచి 11వ వచనం వరకు 3వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ ఏమన్నాడంటే, సబ్బాతు దినాన ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే దేవునితో టైం స్పెండ్ చేయాలి. ఆ రోజు ఏ పని చేయడానికి వీల్లేదు. ఆ రోజు వాళ్ళు చేయవలసిన పాయింట్ ఏంటంటే దేవునితో వాళ్ళు సమయాన్ని గడపాలి. ఈ కీర్తనకారుడు రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఈ కీర్తన విశ్రాంతి దినాన. మామూలుగా కనుక మీరు చూస్తే ఈ కీర్తనలో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం ఈ కీర్తనలో మనం చూస్తాం. కనీసము 8 రకాలైన పరిస్థితులు ఈ కీర్తనలో మనకు కనపడతాయి. ఒకటేమో డివోషనల్ సామ్స్ అంటాం, అంటే స్తుతి కీర్తన, ఆరాధనకు సంబంధించినటువంటి కీర్తనలో ఎక్కువ భాగం మనం చూస్తాం. రెండవది పెనిటెన్షియల్ సామ్స్ అంటే అర్థం ఏంటంటే తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు అది గ్రహించి, అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించండి అని బాహాటంగా పబ్లిక్గా ఒప్పుకోవటం అనేది పెనిటెన్షియల్ సామ్ అంటాం. మూడోది ఇంప్రికేటరీ సామ్స్. ఇంప్రికేటరీ సామ్స్ అంటే దావీదు ఒక రాజు కాబట్టి దావీదు యుద్ధానికి పోయేటప్పుడు దావీదు శత్రువుల విషయంలో నేను పగ తీర్చుకోవాలి, అయితే నా బదులుగా నువ్వే పగ తీర్చుకో అని శత్రువులు వారి విషయంలో చేసే సామ్ని ఇంప్రికేటరీ సామ్ అంటారు. డిగ్రీ ఆర్ అసెంట్ సామ్ అంటే అర్థం ఏంటంటే సంవత్సరానికి 3 పండుగలు వస్తాయి. ఆ 3 పండుగలకు ఇశ్రాయేలీయులందరూ యెరూషలేంకి వెళ్ళాలి. సో యెరూషలేంకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు పాడుకుని అంత టీమ్గా వెళ్తారు, వాళ్ళు కారవాన్గా వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్తారు. కీర్తన సంఖ్య 120 నుండి 134 వరకు ఆ కీర్తన మనం చూస్తాం. ఆ తర్వాత హల్లెలూయా సామ్స్, హలాల్ సామ్స్ అంటారు. ఆ తర్వాత హిస్టారికల్ సామ్స్, ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాలను అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడుతూ ఈ కీర్తనలో రాయబడినటువంటి కొన్ని కీర్తనలు అది 6వ భాగంగా మనం చూడవచ్చు. ఆ తర్వాత అక్రాస్టిక్ సామ్స్ అంటారు. 22 లెటర్స్ ఉంటాయి హీబ్రూలో. ఆ 22 లెటర్స్ని సిలబిక్గా చాలా బ్యూటిఫుల్గా ఒక పోయిటిక్ ఫార్మాట్లో రాసే కీర్తనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మెస్సయానిక్ సామ్స్, యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ కీర్తనలు ఈ విధంగా మనం చూస్తాం. నేను ఎందుకు ఇవన్నీ మీ ముందు పెట్టాల్సి వచ్చిందంటే, దావీదు ఎక్కువ శాతము ఆయన అరణ్య ప్రయాణంలో సౌలు తరుముతున్నప్పుడు నా బాధల్లో ఒకసారి చూడు, నా కష్టాలు ఒకసారి చూడు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అసలు నన్ను పట్టించుకుంటున్నావా లేదా, నా ఏడుపు, నా దుఃఖము, నా కన్నీళ్ళు అని దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉన్నట్టుగా ఉంటాయి అవి, లేక క్వశ్చన్ చేసే విధంగా ఉన్నట్టుగా ఉంటాయి, లేక సందేహానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఉంటాయి. కానీ ఈ కీర్తన 92లో అటువంటి వాయిస్ ఎక్కడ కనపడదు. ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? దీన్ని 3 భాగాలుగా మనం కనుక ఎక్స్పోజిటరీ టీచింగ్ మెథడాలజీలో కనుక ఆలోచిస్తే 3 భాగాలుగా దీన్ని విభాగం చేయొచ్చు. మొదటి 5 వచనాల్లో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునితో టైం స్పెండ్ చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి అని అంటాడు. కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేదానికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తాడు. ఏమంటాడు చూడండి, కీర్తించెదను అని అంటాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించెదను, స్తుతించెదను అని అంటాడు. 4 విధాలుగా మాట్లాడతాడు. ఒకవేళ దాని కనుక ఇంకా కొంచెం కన్సైజ్ చేయాలంటే 3 విధాలుగా చెప్పొచ్చు. గివ్ థ్యాంక్స్, సింగ్ ప్రైజెస్ అండ్ డిక్లేర్, ప్రచురించాలి ఆయన కృపను. ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరి ఎదురుగా దేవుని యొక్క నామమును లేక ఆయన ఫెయిత్ఫుల్నెస్ని వాళ్ళు ప్రచురించారు. సో విశ్రాంతి దినాన, సబ్బాతు దినాన దేవునితో టైం స్పెండ్ చేసేటప్పుడు
గడిచిన కాలం అంతట్లో కూడా దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేస్తూ వచ్చాడో అవన్నీ కనుక ఒకసారి అలా గుర్తు చేసుకుంటే మొట్టమొదట మనం చేసేది ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, దేవుణ్ణి మనము స్తుతించి మనము కొనియాడుతాము. ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని నామాన్ని ప్రచురించాలి. అయితే ఎలా గుర్తు చేసుకోవాలి? మొట్టమొదటి ఏమంటాడంటే మహోన్నతుడా అని అంటాడు. ఎవరు మన దేవుడు? ఉన్నతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఈయన మహోన్నతుడు. రెండవది ఏంటంటే నీ విశ్వాస్యతను, నీ కృపను, నీ విశ్వాస్యతను అని అంటాడు. ఆ తర్వాత ఆ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు 2వ వచనంలో ఇంకేమంటాడు చూడండి. 2వ వచనంలో నువ్వు నమ్మదగిన వాడవు అంటే విశ్వాస్యత అన్న ఒకటే, నమ్మకత్వము అని అన్న ఒకటే. విశ్వాసము వేరే, విశ్వాస్యత వేరే. విశ్వాస్యత అంటే ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం అనమాట. అంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తున్నాడు. దేవుడు చేతిలో ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటప్పుడు దేవుడు తన సేవకుని ప్రిపేర్ చేస్తాడు. దేవుడు తన సేవకుని ముందు ప్రిపేర్ చేసి దేవుని సేవకుల ద్వారా ఇతరులని ఆయన ప్రిపేర్ చేస్తాడు. సో ఈ విశ్రాంతి దినాన ఏం చేయాలి దేవునితో అంటే కీర్తనకారుడు ఏమంటాడంటే ఎప్పుడు చేస్తారు? 2వ వచనంలో ప్రతి ఉదయము ప్రతి రాత్రి. ఈ పోయిటిక్ సెన్స్లో మాట్లాడేటప్పుడు దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆల్ త్రూ ద డేస్ ఆఫ్ లైఫ్, ఎల్లప్పుడూ అనే పదాన్ని కూడా చెప్పొచ్చు అన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఇట్ కవర్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. సో దేవుని ఆరాధించడంలో, దేవుణ్ణి స్తుతించి కీర్తించడంలో ఎవరైతే ఆ దేవునితో సహవాసాన్ని గడుపుతారో అప్పుడు ఆ దేవుడు ఎవరో అర్థమవుతుంది కనుక ఆ దేవుని ఆరాధిస్తారు. ఈ 60 ఏళ్ల పాటు ఎన్నెన్ని చెప్పగలరో, ఎన్నెన్ని విషయాలు చెప్పగలరో వినే వాళ్ళు కూడా టైం లేదు. కాబట్టి నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఒక డైరీ రాయండి. మీకు ఏమేమి గుర్తుకొస్తుందో, మీకు ఏమేమి జ్ఞాపకం వస్తుందో అవన్నీ రాయండి. మీరు టైం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ట్రిమ్ చేయండి, ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టండి, ప్రాపర్ సీక్వెన్స్లో పెట్టి ఒక బుక్ ఒకటి తయారు చేయండి. ఒక బుక్ తయారు చేసి మీ పర్సనల్ టెస్ట్ మనీ కింద రిలీజ్ చేయడం మంచిదేమని అనుకుంటాను. 3వ వచనంలో హౌ డు యూ డూ ఇట్, నువ్వు ఎలా చేస్తావు? కీర్తనకారుడు ఏమంటాడంటే 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిన సితారాతోనూ ప్రచురించుట మంచిది అంటాడు. కీర్తనకారుడు ఈజ్ అ గుడ్ మ్యూజిషియన్, ఈజ్ అ గుడ్ సాంగ్ కంపోజర్. సో ఆయన ఏమన్నా అంటే మీరు కూడా వై డోంట్ యూ లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వెన్ యూ వర్షిప్ ద లార్డ్, వెన్ యూ ప్రైజ్ గాడ్, వెన్ యూ గ్లోరిఫై గాడ్. అంటే ఆనందం ఎలా ఉంటుందంటే పాటల్లో కొన్నిసార్లు ఈవెన్ సైకాలజిస్టులు ఏమంటారంటే మీరు ఎప్పుడైనా యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఏదైనా కొంచెం డిప్రెషన్ లాగా డల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మంచి వర్షిప్ సాంగ్స్ పెట్టుకోండి, ఆరాధన పాటలు పెట్టుకోండి, మీ స్పిరిట్ అలా లేసి వస్తుంది అనమాట. వర్షిప్ సాంగ్స్ కొన్ని మంచి మంచి పాటలు ఉంటాయి. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే ఈ పాత అనుభవాలన్నీ కూడా రాసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా కొన్నిసార్లు మనం మనుషులం కదండి, యథార్థంగా మాట్లాడుకోవాలి. పుల్పిట్ మీద నుంచి చెప్పినట్టుగానే ఎప్పుడు 24/7 ఉంటుందా? ఉండదు. కొన్ని లో లెవెల్స్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి, కొన్ని వ్యాలీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం దిగజారిపోయిన పరిస్థితిలో ఉంటాము. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన కార్యాలు ఒకసారి అలా గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించగలము అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత కీర్తనకారుడు ఆయన ఉంటూ ఆ నెగిటివ్ సెన్స్లో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే యాకోబు నీ ధన్యత ఎంత గొప్పదని ఒక పాట కూడా మనం చూస్తాం కదా. మాట్లాడుతూ ఈయన కొన్ని మాటలు కూడా మాట్లాడుతాడు చూడండి. ఆ తర్వాత 2వ భాగంలో చూడండి ఒక మాట, 5వ మాట, యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములైనవి. నేను అనుకుంటాను మీరు ఎవరో ఒప్పుకోకపోయినా కానీ సముద్రయ్య గారు, ఎస్తేర్ సిస్టర్ ఖచ్చితంగా ఏమంటారంటే లార్డ్ యువర్ థాట్స్ ఆర్ అమేజింగ్. బైబిల్లో ఎన్ని చోట్ల ఉన్నాయండి, అది తన తల వెంట్రుకలకు మించి ఉన్నాయంటాడు. దేవుని యొక్క ఆలోచనలు కానీ, దేవుని యొక్క ప్రణాళికలు కానీ, దేవుని యొక్క ఉద్దేశాలు కానీ చాలా గంభీరంగా ఉంటాయి. మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఆయన ప్రణాళికకు మనం లోబడతామో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అయితే 6వ వచనంలో ఏమంటాడంటే పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచించరు,
నిత్యనాశనం పొందుటకే కదా భక్తిహీనుడు గడ్డి వలె చికిర్చుదురు, చెడ్డ పనులు చేయి వారందరూ పుష్పించుదురు అని 6-7 వచనాల్లో కీర్తనకారుడు ఏం చేస్తున్నా అంటే ఆయన నెగిటివ్ సెన్స్లో, అంటే ఎవరైతే భాగ్యవంతులుగా ఉన్నారో వాళ్ళ విషయం మాత్రం కాకుండా ఆయన ఈ జీవముల దేవుని ఎరుగని వారి పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడడం అనేది మనం ఇక్కడ గ్రహించగలము. ఆ తర్వాత నేను 3వ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే సామ్ నంబర్ 92 వర్సెస్ 10-15. అంతవరకు కూడా వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. మొదటి భాగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే వర్షిప్ ద లార్డ్, వర్షిప్ గాడ్. రెండోది ఏంటంటే హౌ వికెట్ పీపుల్ లైఫ్ స్టైల్, వాళ్ళ వికెట్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? దే ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ గాడ్, వాళ్ళు దేవునికి శత్రువులుగా ఉంటారట. దెర్ ఆర్ ఓన్లీ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఇక్కడ కూర్చున్న మీరందరూ గ్రహించాలి. మత్తయి 12:20, మాథ్యూ 12:30లో అంటాడు. మత్తయి ఏమని అంటాడంటే దేవునితో ఉండాలి లేక దేవునికి వ్యతిరేకంగా ఉండాలి. అక్కడ ఏమంటా అంటే నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. వన్ హూ ఈజ్ నాట్ విత్ మీ ఈజ్ అగేన్స్ట్ మీ. ఇంగ్లీష్లో అలా ఉంది. వన్ హూ ఈజ్ నాట్ విత్ మీ ఈజ్ అగేన్స్ట్ మీ. దెర్ ఆర్ ఓన్లీ 2 గ్రూప్స్. అందుకనే ఈ సెకండ్ కేటగిరీలో ఏం మాట్లాడతారంటే 12th వర్స్ చూడండి. నీతిమంతులు ఖర్జూరపు వలె మొవ్వు వేదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీతిమంతుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు దేవుణ్ణి వర్షిప్ చేస్తారు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీష్లో థియలాజికల్ సెన్స్లో మాట్లాడాలంటే జస్టిఫికేషన్ అని అంటారు. అంటే నీతిమంతుడుగా తీర్చబడుట. ఒక పాపిని చూసి దేవుడు నీవు నీతిమంతుడవు అని ఎలా సాధ్యమవుతుందంటే 2వ కొరింథీ 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. ఎందుకని? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మనం ఆయన యందు 2 కొరింథీ 5:21 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన అర్థం ఏంటంటే మన పాపమును తన మీద వేసుకున్నాడు, ఆయన నీతిని మనకు ఆపాదించాడు. మీకు చాలాసార్లు చెప్పాను నీతి అంటే ఏంటి, నీతిమంతత్వము అంటే అర్థం ఏంటి, నీతిమంతుడుగా తీర్చబడుట అంటే ఏంటి, మీకు చాలాసార్లు వివరించాను. మరలా చెప్తాను, అలసిపోను. ఏంటి నీతిమంతత్వం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి ఒక పాపి వెళ్ళి నిలబడడానికి కావలసిన అర్హత. నీతిమంతత్వము అనేది కనుక లేకపోతే ఒక పాపి, ఒక దౌర్భాగ్యమైన పాపి అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేడు. ఈ కెనాట్ గో. అయితే మనము యేసు నామములో, యేసు రక్తంలో శుద్ధి చేయబడ్డ ద్వారా ఆ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని చూసినప్పుడు యేసు ప్రభువులో మనల్ని చూస్తాడు. అందుకనే క్రీస్తును ధరించుకొనుట, క్రీస్తు యందుండుట అనే పదాలను దేవుని వాక్యం మనం చూస్తాం. ఆయన యందుండుట అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగిన గొప్ప రక్షణలో గొప్ప భాగ్యం ఏంటంటే వీఆర్ జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడుట. అది కీర్తనకారుడు ఏమంటున్నా అంటే 92వ వచనంలో నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు. ఖర్జూర వృక్షము అంటే పామ్ ట్రీ. పామ్ ట్రీలో ఇశ్రాయేలుడు దాన్ని దేనికోసం సింబాలిక్గా వాడతారంటే విక్టరీ, విజయానికి. సో నీతిమంతులు విజయవంతంగా మొవ్వు వేయుట అంటే ఫ్లరిష్ అవటం, వర్ధిల్లటం. నీతిమంతులు అంటే విక్టోరియస్గా వాళ్ళు ఫ్లరిష్ అవుతారట. ఐ థింక్ దట్ షుడ్ బి ద స్టోరీ ఆఫ్ అవర్ డియర్ సముద్రయ్య గారు అండ్ హిజ్ వైఫ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ హియర్. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కుటుంబం కూడా మీరు గనక యేసు క్రీస్తు నామముందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడి మీరు గనక నీతిమంతులుగా తీర్చబడిన అనుభవం గనక ఉంటే మీరు ఈ పాపభూయిష్టమైన లోకములో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఎప్పుడైతే విజయవంతమైన అంటే పాపపు శోధన మన మీదకి వస్తుంది, పాపము మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, మనలో పాప నైజం ఉంది, మనము పడిపోయిన లోకంలో ఉన్నాము, మన చుట్టూ పడిపోయిన అపవిత్రమైన దేవతలు మన మీద దాడి చేసి మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతుంటాయి. కనుక ఆయనలో దాగి ఉన్నప్పుడు, ఆయన శక్తి ద్వారా మనం ఈ భూమి మీద జీవించినప్పుడు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం. అది
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని నేను కోరుతాను. అది మొట్టమొదటిగా మనం గ్రహించాలి. 5 విషయాలు మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటిది ఏంటంటే నీతిమంతులు, నాట్ ఎవ్రీబడి. ఒకవేళ మీరు డబ్బులు బాగా విస్తారంగా సంపాదించుకోవచ్చు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, కానీ విజయవంతమైన జీవితం మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది పరిశుద్ధాత్మ దేవుని సహాయం చొప్పున తప్పితే, పరిశుద్ధాత్మ దేవుడు తన కృపచేత మనను కాపాడకపోతే మనం ఎవరు కూడా పరిశుద్ధంగా బతకలేం. ఎస్ ఆర్ నో? అది గ్రహించాలి. ఈ భూమి మీద మనం ఎలా జీవించినా కానీ ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ట్రూ పిక్చర్ బయటకు వస్తుంది. ఇక్కడ మనం బోల్డ్ మాటలు మాట్లాడచ్చు, బోల్డ్ బోధలు చేయొచ్చు, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. కాబట్టి విజయవంతమైన జీవితము నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మవ్వు వేయుదురు అని అంటాడు. ఇంకోటి ఏమంటాడు చూడండి, 2వ మాట 10వ వచనం 2వ భాగంలో రాయబడింది, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. పాత నిబంధనలు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే రాజులను అభిషేకించినప్పుడు తైలం వాడతారు, ప్రవక్తలను ప్రీస్ట్ని యాజకుడిని అభిషేకించేటప్పుడు తైలం వాడతారు, ప్రవక్తలను కూడా అభిషేకించినప్పుడు తైలం వాడతారు. పాత నిబంధనలో రాజులు ప్రవక్తలు అవరు, ప్రవక్తలు వేరే, రాజులు ప్రవక్త అయితే అవ్వచ్చు కానీ యాజకులు అవరు. యాజకత్వం వేరే, రాజరికం వేరే, ఇది 2 కలవవు. అయితే కొత్త నిబంధనకు వస్తేప్పటికీ యేసుక్రీస్తు వారు ఈ 3 పరిచర్యలు చేశాడు. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు రాజులైన యాజక సమూహంలో చేయబడ్డారు. కాబట్టి ఈ 3 పరిచర్యలు మనకు ఎలా ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఇచ్చాడు. మొట్టమొదట రక్షించబడతారు, నీతిమంతులుగా చేయబడతారు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం చొప్పున, అభిషేకము అన్న పదము బైబిల్లో వినపడిందంటే దాన్ని పెంతెకొస్తు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడతారు. కానీ మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. అభిషేకం అని దాని గురించిన వివరణ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడు యోహాను మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రీస్తు వ్యతిరేకులు చాలామంది వచ్చారు, వాళ్ళని గ్రహించడం ఎవరు అంటే వాళ్ళ వల్ల అవ్వదు, ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు గ్రహిస్తారు. అంటే అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ఒక పరిచర్య ఏంటంటే సత్యమును గ్రహించే ఒక గొప్ప ఆధిక్యత ఒక విశ్వాసికి మాత్రమే ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అర్థమైంది. అందుకనే మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేసేటప్పుడు కూడా ప్రభువా నీ ఆత్మ చేత అభిషేకించని అంటాం కదా. సో చెప్పే వాళ్ళకి ఆత్మాభిషేకం కావాలి, వినే వాళ్ళకి ఆత్మాభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఏం చేస్తుందంటే మనం దేవుని యొక్క సత్యములను గ్రహించడానికి, స్పిరిచువల్ ట్రూత్స్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మొదటిది రక్షించబడిన అనుభవం, నీతివంతులుగా తీర్చబడ్డాం. రెండవది క్రొత్త తైలముతో అభిషేకించబడ్డాం. మూడవది ఏంటి? 13వ వచనంలో మాట్లాడతాడు, యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లాలంటే దేవుని మందిరములో నాటబడాలి. అంటే వేర్లు కిందికి తన్నాలి. అంటే అర్థమైందండి, నేను రక్షించబడ్డాను. చాలామంది ఏమనుకుంటారంటే సీక్రెట్ బిలీవర్ అంటారు. ఐ డోంట్ బిలీవ్. బైబిల్ ఎక్కడ సీక్రెట్ బిలీవర్స్ ఉండరు. నువ్వు రక్షించబడితే లోకము నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తాడు. లోకము నుండి వేరు చేయబడిన ఎక్లీషియా అంటే సంఘం, లోకము నుండి వేరు చేయబడిన సంఘంలో ఒక అంగముగా చేయబడతావు, రక్షించబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు, నీవు సంఘంలో సహవాసం చేస్తావు. సంఘంలో పరిశుద్ధులు కృపావరాల చేత సంఘాన్ని పోషిస్తారు. అక్కడ ఎదుగుతాం మనం. ఎవరైతే దేవుని మందిరములో నాటబడతారో వాళ్ళు వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? అంచెలంచెలుగా 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 ఎదుగుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఒక రోజు ఎక్స్టెండ్ చేశాడంటే అర్థం ఏంటంటే ఈరోజు కూడా బతుకు అని పొద్దున్న నిద్ర లేవంగానే ఇక్కడ చూసామనుకో ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఎర్త్, లేకుంటే ఎక్కడ ఉంటాం? వీ డోంట్ నో. రాత్రి ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో కాబట్టి దేవుడు ఒక్కొక్క రోజు ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈరోజు నేను ఎలా బతుకుతున్నాను, ఈరోజు నేను నిత్యత్వంలో రిట్రైవ్ చేయగలుగుతున్నానా లేదా? ఎదగటం అంటే అదే, వర్ధిల్లడం అంటే అదే. సో దినాలు గడిస్తే కొద్దీ మనం ఆధ్యాత్మికంగా మనం ఎలా అవ్వాలి? మనము వర్ధిల్లాలి.
ఆ తర్వాత 4వదిగా ఏమంటాడంటే 4వ వచనం చూడండి, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈ చెడిపోయిన పాడైపోయిన లోకంలో సంతోషంగా బతకాలంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని రాయబడింది. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటే ప్రభువునందు. లోకం ఇచ్చే సంతోషం వేరే, లోకం ఇచ్చే ఆనందం వేరే, జీవుల దేవునితో మనం పొందుకునే సంబంధము సహవాసం వేరే. ఎన్ని నేర్చుకున్నామంటే ఇప్పటికీ? మొట్టమొదటి రక్షించబడాలి, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకం ద్వారా పరలోకపు మర్మములను సత్యం తెలియపరుస్తాడు, మూడవది దేవుని మందిరంలో మనం నాటబడతాము, దేవుని ప్రజలతో సహవాసం చేస్తాం, దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదుగుతాము. మన లైఫ్లో సంతోషంగా, ఉత్సాహం అంటే అర్థం ఏంటి? సెలబ్రేషన్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. మీకు ఎలా తెలుసా అంటారా? సామ్ నంబర్ 16:11 కీర్తన సంఖ్య 16-11 కీర్తనకారుడు అంటాడు, ఇన్ యువర్ ప్రజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని అంటాడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, లెబనోను మీది దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. లెబనోను మీదే దేవదారు. మీరు కనుక సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, సొలొమోను ఏం చేస్తారంటే ఈ దేవదారు కర్ర బాగా వాడతాడు. ఎందుకంటే అది ప్రసిద్ధి. అంటే ఇట్ ఈజ్ ఎ అరమిక్ ట్రీ. అది ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఒక డివైన్ సింబల్గా దాన్ని వాడతారు. సో కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో పాటు అంచెలంచెలుగా ఎదిగే నేపథ్యంలో వీ షల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. మనకు తెలుసు కదా, దానియేలు 11:32 ఏమని రాయబడి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, దే ఆర్ స్ట్రాంగ్ అండ్ దే డూ ఎక్స్ప్లాయిట్. కేజీవి వర్షన్లో చాలా బాగుంది. ఎక్స్ప్లాయిట్ అంటే జస్ట్ లైక్ ఎ బాంబ్ అనమాట. సో దే ఆర్ సో స్ట్రాంగ్. సో దట్స్ అ పాయింట్. ఆ తర్వాత 14వ వచనం ఆయన అక్కడ ఏమని రాయబడిందంటే, తెలుగులో 15వ వచనం, వారి ముసలితల ముందు కూడా ఇంకా చిగురు పెడతా ఉంటారు. అంటే సంథింగ్ స్ట్రేంజ్ అనిపిస్తుంది కదా. ముసలితల ముందు చిగురు పెట్టడం ఏంటండి? యవనస్తులే చిగురు పెట్టకుంటే వాళ్ళు డాక్టర్లు ఇక్కడికి అక్కడికి రకరకాల బంధువులు రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. అంటే పిల్లలకంటే కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, పిల్లలు అనగానే కేవలం మన కడుపున పుట్టిన పిల్లలు ఒకటే కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ చిల్డ్రన్. రక్షించబడిన తర్వాత పౌలు ఏమంటాడు? తిమోతి నా కుమారుడు అంటాడు. పేతురు ఏమంటాడు? మార్కు నా కుమారుడు అంటాడు. కన్నారా వాళ్ళు? కనలేదు. సో వీ హ్యావ్ చిల్డ్రన్. రక్షించబడిన తర్వాత ఈ వయసులో కూడా వాళ్ళ పరిచర్యను బట్టి, వాళ్ళ సాక్ష్యం బట్టి అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తూ అంచెలంచెలుగా వాళ్ళ పిల్లల్ని, అంటే వాళ్ళ పరిచర్య ద్వారా ఎంతమందిని బ్లెస్ చేస్తారో, ఎంతమందిని నరకం నుంచి తప్పిస్తారో, ముసలి తన ముందు కూడా, అంటే వాళ్ళ సాక్ష్యము లేక వాళ్ళ జీవితం యొక్క అరోమిక్, అంటే అదే 2 కొరింథీ 2వ అధ్యాయం పౌలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క సువాసన గుబాలిస్తుందట. ఆయన మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అంటాడు. ఆయనతో పాటు మమ్మల్ని కూడా ఊరేగిస్తున్నాడు అంటాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు గంభీరమైనవి, ఆయన కార్యములు గొప్పవి. ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. 10వ వచనం అంటాడు, ఏమంటాడు చూడండి, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొమ్ము అన్నప్పుడు టాక్స్ అబౌట్ పవర్, టాక్స్ అబౌట్ కింగ్డమ్, టాక్స్ అబౌట్ స్టేటస్ అండ్ అథారిటీ. సో దేవుడు తన ప్రజలను వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు. వెర్రివారిని ఏర్పాటు చేసుకుని జ్ఞానంలో సిగ్గుపరుస్తాడు. దేవుడు బలహీనను ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన బలవంతులను సిగ్గుపరుస్తాడు. ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన కొమ్మును, ఎన్నో బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూడగలము. సో టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏమని గుర్తు చేసుకోవాలి? ఆయన మనం ఏం చేయాలి? ఆయన్ని మనము కీర్తించాలి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ప్రచురించాలి. తర్వాత ఆయన విశ్వాస్యతను, ఆయన కృపను డిక్లేర్ చేయాలి. ఆ తర్వాత ఎందుకని? ఆయన మహోన్నతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు.
ఎప్పుడెప్పుడు ఉదయము సాయంకాలము అంటే ఆల్ త్రూ ద డే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నా జీవిత కాలం అంతా నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని అంటాడు. ఎలా చేయాలట? ఒక పాట రాసుకోవాలి. ఎవరో పాట రాస్తే, ఎవరో దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేస్తే మనం పాడడం కాకుండా మనమే సొంతంగా పాటలు రాసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు హీ సో ఇన్స్పైర్డ్, హీల్ రైట్ ఎ సాంగ్స్ ఆఫ్ హిజ్ ఓన్. వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఏంటిది? నీతిమంతుడుగా చేయబడుట, కొత్త తైలంతో అభిషేకించబడుట, యెహోవా మందిరములో నాటబడుట, ఖర్జూరపు వృక్షం వలె మ్రొవ్వు వేయుట, దేవదారు వృక్షం వలె ఎదుగుట, ముసలితనమందు కూడా చిగురు పెడుతూ ఆ దేవుని కార్యాలు ఎంత గొప్పవో, ఆయన మన కొమ్మును ఆయన పైకెత్తే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికితే ఆయన్ని స్తుతించి ఆరాధించకుండా ఉంటామా? సర్వసాధారణంగా సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత, ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళు మంచం మీద పడుకున్నప్పుడు, ఏంటి వీడు సెటిల్ కాకపోయానే, ఈమె సెటిల్ కాకపోయానే, ఏంటి వాడి పరిస్థితి ఎట్టుంటుంది, వీడి పరిస్థితి ఎట్టుంటుంది, ఎంతసేపు ఏవైతే మనము సర్వసాధారణంగా మిగిలిన వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుంటాం కదా, రిగ్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే, నీకు రిగ్రెట్స్ ఎక్కువ ఉన్నాయా, దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహింపరిచి ఘనపరిచే పాయింట్లు నీకు ఎక్కువ ఉన్నాయా? రెండు ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే పాయింట్ ఏంటంటే, అల్టిమేట్లీ దేవా నీ కార్యాలు గంభీరమైనవి, నీ ఆలోచనలు అద్భుతమైనవి, నువ్వు మహోన్నతుడమైన దేవుడువు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడువు, నీవు ఫెయిత్ఫుల్ గాడ్, నువ్వు ఎంత మంచి దేవుడవో, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను, నేను వివేచిస్తాను, నేను అర్థం చేసుకుంటాను అని మనము చెప్పగలమా? తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, మీ దివ్యమైన వాక్యం బట్టి మీకు స్తోత్రములు. ఈనాడు మేము సముద్రయ్య గారు అలాగే సహోదరి ఎస్తేర్ వారి యొక్క సాక్ష్యాన్ని మేము విన్నాం. ఇక్కడ మేమందరం కూర్చొని మీ వాక్యాన్ని కూడా మేము క్లుప్తంగా కొంత మటుకు మేము ధ్యానం చేసుకోగలిగాం. మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా, సామ్ నంబర్ 92 ఒక ఈ ఎక్స్పీరియన్స్ మాకు కూడా అనుభవించగలటకు మరి సహాయపడండి. ఒక్కొక్క రోజు మేము బ్రతిక కొద్దీ విజయవంతమైన జీవితము, ఈ లోకంలో పవిత్రమైన జీవితము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము సంతోషాన్ని అనుభవించే జీవితము, ఇతరులకు సువార్త పత్రికల వలె ఇతరులను బ్లెస్ చేసే ఇతరులను ఆశీర్వదించగలిగినటువంటి జీవితాలు మేము జీవించగలిగి, ఆ దేవుని సన్నిధిలో విశ్రాంతి దినాన దేవునితో క్వాయిట్గా క్వాలిటీ ఆఫ్ టైం, క్వాంటిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తూ ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇటువంటి ఆరాధన, ఇటువంటి స్తుతి కీర్తన పాడే అనుభవాన్ని మాకందరికీ దయచేస్తారని, ప్రత్యేకంగా 60 ఏళ్ళు మీరు ఎంతో అద్భుతమైన విధానంగా వారిని కాపాడి అనేకమైన ఆటుపోట్లలో మీరు వాడి ఎడల మీరు చూపిన మీ కార్యాలన్నిటికీ కృతజ్ఞత చెల్లిస్తూ, మీ దివ్యమైన వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు వాక్య పరిచయం చేసిన మన ప్రియులు దైవ సేవకులు వర్కుమార్ గారికి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. 5 నిమిషాలు మన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఈ సమయంలో బ్రదర్స్లో ఒకరు, సిస్టర్స్లో ఒకరు మీరు ఆరాధన చేయడానికి మీ సమయం మారుతుంది. బ్రదర్స్లో ఒకరు, సిస్టర్స్లో ఒకరు ఎవరైనా ఆరాధన చేయవచ్చు. తండ్రి, ఈ సాయంత్రం వేళల్లో ప్రభా ప్రత్యేకంగా మా తండ్రి మరి అమ్మ నాన్నగారిని ప్రేమించి ప్రభా 60 సంవత్సరంలో మా ప్రభా నీ దయారేఖల కింద కాపాడి భద్రపరిచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభా వారిని నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసిన విధానం అంతటి కొరకే స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. వారి ఇరువురిని జతపరిచి ప్రేమించి ఇచ్చినటువంటి 4 సంతానమును బట్టి కూడా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాను తండ్రి. నా మటుకు నేను ప్రభా మా తండ్రి మరి ఇటువంటి తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు ప్రభా మేమెంతో ధన్యులముగా చేయబడుతూ వచ్చిన విధానం కొరకే స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ప్రభా ఈ లోకంలో మా ప్రభా ఇటువంటి తల్లిదండ్రులని మేము కలిగి ఉన్న మా ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాను తండ్రి.
ఏమని ప్రభా మీరు చేసిన కార్యములను వర్ణించగలను తండ్రి. ప్రభా నా తల వెంట్రుకలకు మించినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను మా కుటుంబ జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. వారు మమ్మల్ని పెంచినటువంటి విధానము ప్రభా దైవికంగా ప్రభా ఈనాడు మా తండ్రి మా ప్రభా యెహోషువ మీరెవరిని సేవించినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని చెప్పిన రీతిగా ప్రభా మా తండ్రి అట్టి అనుభవంలోనికి మా కుటుంబాన్ని మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రములు ప్రభా. దయగలిగిన తండ్రి ఏమిచ్చినా మీరు తీర్చుకోలేని తండ్రి. ఇంతగా మేము స్తుతించినా ఆరాధించినా కూడా ప్రభా సరిపోయినటువంటి ప్రభా మా తండ్రి అటువంటి గొప్ప కార్యములను మా కుటుంబ జీవితంలో మీరు చేసినందుకే స్తుతిస్తూ మరి ఒకసారి ప్రభా అమ్మకి నాన్నగారికి కూడా మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి స్తుతిస్తూ ఇంకను ప్రభా ఇది నా నీ దాసుని నిలబెట్టుకుని వాడుకున్న విధానం కొరకే స్తోత్రములు. వారు చిగురు పట్టి మరి ఫలిస్తారన్నట్లుగా ప్రభా మా తండ్రి మరి వారిని ఇంకను వారు ఈ వయసులో కూడా ఇంకను ప్రభా మీ సేవ చేయాలనేటువంటి వారి హృదయాల్లో ఉంచినటువంటి అటు గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను తండ్రి. వారు మాకు మాత్రమే తల్లిదండ్రులు కాదు కానీ ప్రభా చేరువచ్చిన బిడ్డలందరూ ప్రభా సంఘస్థులందరికీ కూడా ఆత్మీయంగా వారికి తల్లిదండ్రులుగా ఆదరణకర్తలుగా వారికి ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేక ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములను మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. సోదరి గారి గృహంలో ఒక ప్రత్యేకమైన రీతిగా ఈ సన్నిధిలో కూడి రావడానికి సంఘానికి ఇచ్చిన అనుకూలతను బట్టి కృపను బట్టి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మరోసారి కుటుంబం ద్వారా మీరు రుజువుపరుచుకున్నారు. మీకు వందనాలు. మన ఆయన 1980లో వారు జగైపేట నుంచి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ వచ్చారు. మన ఆయన అప్పుడు మన ఆయన అక్కడున్న రైట్ బ్యాంక్ సంఘంతో మన ఆయన మా అందరితో కలిసి వారు మా ప్రభు సంఘంలో మన ఆయన ఒక కుటుంబంగా ముందుకు సాగటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. నాటి నుంచి నేటి వరకు మా ప్రభా మన ఆయన ఈ కుటుంబంతో నాకు కూడా ఇచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘ పరిచర్యలు సంఘ క్షేమం కొరకు ఆత్మల రక్షణ కొరకు మరి బ్రదరు అక్క వారు ఎంతో మన ఆయన పట్టుదల కలిగిన వాళ్ళు. మా ప్రభా మన ఆయన అందరిని బట్టి వందనాలు. ఆ విధంగా బిడ్డను మన ఆయన మీ భయంలో భక్తిలో పెంచారు. మన ఆయన మీ సాక్షులుగా వారిని నిలబెట్టారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈనాటికి కూడా మన ఆయన సంఘంలో ఒక స్తంభంగా ఒక మన ఆయన మా తండ్రి నాయకుడిగా మాదిరి కలిగిన నాయకుడిగా సంఘాన్ని నడిపించట్లో వారికి ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి మాదిరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మన ఆయన మా సంఘానికి ఎంతో అవసరమైన కుటుంబం మీ దాసులు మన ఆయన బ్రదరు అక్క వారిని మా ప్రభా వివాహ జీవితంలో 60 సంవత్సరాలు కాపాడారు. మన ఆయన ఇది సామాన్యమైన విషయం కాదు. మీ మహాకృప. అవును ఆయన 15 వచనంలో చదువుకున్న రీతిగా వారు ముసలితన ముందు మొవ్వు పెడతారు, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, వర్ధిల్లుతారు, నాటపడతారు అని మన ఆయన మీరు సెలవిచ్చినటువంటి చక్కని వాక్యాన్ని బట్టి వందనాలు. అట్టి కృప అనుభవం ఎదుగుదల ఈ యొక్క కుటుంబంలో మన ఆయన గమనించినప్పుడు మా ప్రభు వారి పక్షంగా మేము స్తుతి చెల్లించకుండా మౌనంగా ఉండలేము. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మా నాయన బ్రదర్ని అక్కని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. కడు వృద్ధులయ్యారు. శరీర బలహీనతలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. అయినా కూడా మా ప్రభా మందిర సంబంధమైన పరిచర్యలు వారు ఎల్లప్పుడూ ముందే మా ప్రభా ఉంటున్నారు, ముందుకు సాగుతున్నారు. వారి మాదిరిని బట్టి మీకు వందనాలు. మేము కూడా మా నాయన అట్టి మాదిరికరమైనటువంటి యోగ్యులైన వారిని అనుసరించి మా ప్రభా పౌలు చెప్పిన రీతిగా మీరు నన్ను పోలి నడుచుకుంటారని పౌలు సెలవు ఇచ్చాడు. ఆ విధంగా మా నాయన మాకున్న ముందున్న నాయకులను మాదిరిగా పెట్టుకొని మేము కూడా
ముందుకు సాగటానికి మా చిన్న సంఘాన్ని బలపరచండి. మా సంఘంలో ఒక్కొక్కరిని బలపరచండి, కృప చూపండి. ఈ రాత్రి వేళ మన కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. మీరు ఏర్పరిచినటువంటి యొక్క స్తుతి కూటాన్ని బట్టి వందనాలు. చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. కరుణించమని, బ్రదర్ని అక్కని దీవించి ఆశీర్వదించమని మీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చిన మీరందరూ మా కుటుంబానికి ఎంతో ప్రియమైన వారు, ఆత్మీయమైన వారు. మీరు ఎవరైనా సరే ఈ సమయంలో ఇద్దరు గ్రీటింగ్స్ తెలియజేయాలని ఆశపడితే కనుక ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను. తర్వాత కేక్ కార్యక్రమం ఉంటుంది. తదుపరి అందరం భోజన సమావేశాన్ని కలిగి ఉంటాం. ఎవరైనా గ్రీటింగ్స్ శుభాలు తెలియజేయాలనుకుంటే కనుక మీరు తెలియజేయవచ్చు, లేదంటే కేక్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎవరైనా ఎనీబడి ఎల్స్ గ్రీటింగ్స్ శుభాలు తెలియజేయండి. ఒక్క నిమిషం మాత్రమే. ఒక పూటల్లో చెబుతా, ఎందుకంటే మాకు మా అనుభవం 40 సంవత్సరాల అనుభవం, 45 సంవత్సరాలు ఇప్పుడు కాదు. మా అనుబంధం, స్నేహం అక్కడి నుంచి మాకెప్పుడు పొరపెట్లు రాలా. ఇర్మియా గ్రంథంలో చూసుకుంటే పొరపెట్టే ప్రవక్తలు ఉన్నారు సంఘాల్లో, ఇశ్రాయేలీలు ఉన్నారు, ఈరోజు కూడా సంఘాల్లో ఉన్నారు. పొరపెట్టులు లేవు, పొరపెచ్చులు, అభిప్రాయ భేదాలు లేవు. వీళ్ళు రైట్ బ్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు నేను, జయరాజు గారు, లోకన్న ముగ్గురు ఉండేవాళ్ళం. అక్కడ సంఘాన్ని నడిపించేవాళ్ళు. తర్వాత జానీ దాసన్ వచ్చాడు, దాసన్ గారి కొడుకు. వాళ్ళు వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. అంతకుముందు క్యాంప్కి వచ్చేవాళ్ళు. ఇంకా ట్రాన్స్ఫర్ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాల. క్యాంప్కి ఎప్పుడు వచ్చినా చిన్న సూట్ కేసు కూడా కాదు, బ్రీఫ్ కేసు తీసుకొని వస్తాడు. ఒక జత, 2 జతలు. ఇంకా నేరుగా వచ్చేస్తాడు ఇంటికి. వెంటనే ఆయన చూడగానే నేను కానీ మా జయరాజు గారు పక్క వెళ్ళి ఆయన బెడ్ ఆయనకి ఇస్తాం. ఆయన 2 రోజులన్నీ ఉన్నాయి. శుభ్రంగా మాతోటే, మా పిల్లలతోటే కలిసి ఉంటాడు. ఆయన పని చూసుకుంటాడు. ఎవ్రీడే మేము సంఘ పరిచర్యలో ముందుకు వెళ్ళేవాళ్ళమి. అట్లా కొనసాగాం, చాలా హ్యాపీగా కొనసాగాం. నైట్ టైమ్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చుంటే డేట్లు కూడా మారాయి. మేము అవుట్డోర్ మీటింగ్కి వెళ్తేప్పుడు 2వ వాడు కడుపులో ఉన్నాడు. మాకు ఆంటీ ప్రెగ్నెంట్గా ఉంది. అక్క వాళ్ళ ఇంట్లో పెట్టావు. అక్క బెడ్రూమ్లో పెట్టి తాళం వేసింది. అంటే జాగ్రత్త కోసం. మాకు ఇంకా చాలా ఉండి గుర్తులు, అవన్నీ ఇప్పుడు వద్దు. బ్రదర్కి ఒక్క వాక్యం చదవాలని, అందరూ కలిసి చదవాలని నా కోరిక. అందరూ కలిసి సంఖ్యాకాండము 6వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలు అందరూ కలిసి చదువుతాం. యెహోవా మోషేకు చదవండి ప్లీజ్. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఎలాగూ దీవింపవలెను. మీరు ఒక్క నిమిషం. మీరు ఇశ్రాయేలీలను ఎలాగూ దీవింపవాలంటే మీరు మనందరమే. అంటే ఇక్కడ నిలబడ్డారు కాబట్టి మీరు మనందరం కలిసి సముద్రి గారు, ఎస్తేరమ్మ గారిని ఎలాగూ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుటకు నేను వారిని అది కనుక దేవుడు అట్టి ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి అనుగ్రహించినట్లుగా ఈ వృద్ధులైన ఈ దంపతులు ఇద్దరు కూడా మన సంఘానికి మనందరికీ చాలా కావాల్సిన వాళ్ళు. నేను మాత్రం పూర్ణంగా నమ్ముతున్నా. కనుక వారు ఇంకా ఉండి మన సంఘాన్ని చక్కగా నడిపించడంలో దేవుడు వారికి మంచి జ్ఞానము ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా వారి కోసం మనం ప్రార్థించేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవిస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఈ సమయంలో మాకు అత్యంత ప్రియులు డాక్టర్ షావులస్ గారు వచ్చి ఒక్క నిమిషం గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మనకి వీఆర్ ఆల్ ఫార్చునేట్ ద ఎల్డర్లీ కపుల్ ఆఫ్టర్ రన్నింగ్ ఎ రేస్ ఆఫ్ 60 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ మనందరికీ ఒక మోడల్గాను ఒక మెంటర్గా ఉన్నారు. ఆల్రెడీ చెప్పినట్టుగానే ఆయన ఈ యొక్క కుటుంబాన్ని అందరికీ కూడా తండ్రిగా ఉన్నారు. సో ఎంతోమందిని దేవుడిలోకి నడిపించి ఉన్నారు. సో ఆదివారము ప్రేమవంతి టైంలో ఐ వాజ్ సిట్టింగ్ విత్ హిమ్ అండ్ షేరింగ్ విత్ సిఎంసి వెల్లూరు నుంచి ఒక ప్రొఫెసర్ని మాకు పంపించారు. మీకు లాస్ట్ వీక్ అంతా నేను కాన్ఫరెన్స్లో ఉన్నానని తెలుసు చాలామందికి. సో 75 years షీఈస్ 75 years షీఈస్ ద ప్రొఫెసర్. సిఎంసి వెల్లూరు వాళ్ళు పంపించారు. సో ఆమె వచ్చి మమ్మల్ని అంటే మేము ఎలా చేస్తున్నాం, వర్క్ ఎలా జరుగుతుందని చూడటానికి వచ్చారన్నమాట. సో ఆమె క్వశ్చన్ పేపర్ ఇట్లా చెయ్యి స్టూడెంట్ ఎత్తక ముందే వచ్చి ఆన్సర్ షీట్ ఇస్తూ ఉంది. సో అదే ఆ సముద్రయ్య గారికి చెప్తూ ఉన్నాను సండే లంచ్ టైంలో. సిఎంసి వెల్లూరు నుంచి 75 సంవత్సరాల ముసలామని మా దగ్గరికి పంపించారు అని చెప్తూ నేను చెప్తున్నాను. ఈ వయసులో ఆమె ఎట్లా పరిగెత్తుందో అందుకన్నా మీరు కూడా అట్లాగే పరిగెత్తున్నారు. ఒక ఆదివారం ఒక వీకెండ్ ఎక్కడ కనపడలేదంటే సముద్రయ్య గారు పలానా చోటకి మినిస్ట్రీకి వెళ్ళారని చెప్తూ ఉన్నారు. సో ఇట్స్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్. ఓకే, జస్ట్ ఒక్క చిన్న వాక్యం మాత్రం చదువుతాను. కీర్తనల గ్రంథము 145. కీర్తనల గ్రంథము 145. ఓకే, 4వ వచనం. ఒక తరము వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. సో ఇట్స్ ఎ పాసింగ్ అవుట్. ఓకే, చాలా మిషన్ హాస్పిటల్స్ చాలా క్లోజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే దే డెంట్ పాస్ ఆన్. అంటే ఒక జనరేషన్ బాగుంది కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ సరిగ్గా లేదు. ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేలేకే పూర్తిగా యెహోవా అంటే తెలియని జనులు వచ్చేసారనమాట. కానీ అలా కాకుండా ఈ యొక్క కుటుంబము ఎంత జాగ్రత్త తీసుకుంటుందో మనకు తెలుసు. ఒక తరం వారు, ఆ తర్వాత ఇంకో తరం వారు, ఇంకో తరం వారు, అంతేకాదు ముని మనవళ్ళు మనరాళ్ళు. ప్రైజ్ ద లార్డ్ ఫర్ ఇట్. ఓకే, మై హార్ట్ ఫెల్ట్ గ్రీటింగ్స్ ఫ్రమ్ హోల్ ఆఫ్ ద చర్చ్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ వండర్ఫుల్ గ్రీటింగ్స్. ఈ సమయంలో చివరిగా కేక్ కార్యక్రమాన్ని కలిగి ఉంటున్నాం. కేక్ కటింగ్ అందరి తనలో వస్తే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య ఉన్న పెద్ద రవీంద్ర గారు వచ్చి కేక్ కొరకే ప్రార్థన చేస్తారు. పెద్ద రవీంద్ర గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా కనికరముల దేవ, నీ పాదాలకు వందనములు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా ప్రియులు సముద్ర ఇంకులు మరి ఎస్తేరాంటిని బట్టి నీకు వందనములు స్తోత్రాలు. మా ప్రభా జీవితంలో 60 years వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలు బట్టి నీకు వందనములు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సంఘముగా కూడి అందరినీ నడిపించినందుకు వందనములు. జ్ఞాపకార్థంగా మా ప్రభ ఈ కేక్ని ఇచ్చి నేను కట్ చేస్తుండగా ప్రభ పిల్లలను దీవించము, కృప చూపెట్టము, మా సమయం ఆశీర్వాదంగా ఉంచమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం దేవా, ఆమేన్. ముందుకు రండి, కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో ఒక చిన్న పల్లవి చరణం పాడుకుంటున్నప్పుడు కేక్ను కట్ చేస్తారు. స్తుతియు మహిమ ఘనత నీకు యుగయుగముల వరకు.
స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై నాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై నాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని చేసినని. కొనియాడెదము మరువబడని చేసినని. స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగము వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన తర్వాత ఎవరన్నా కేక్ తినిపించాలనుకుంటే వచ్చి తినిపించవచ్చు. చివరి ప్రార్థన వరకుమర్ గారు చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇప్పుడు కొన్ని ముగించుకుంటాం. తదుపరి అందరికీ బోధన సమావేశాన్ని కలిగి ఉంటాం. ప్రేమల మా తండ్రి, మీ కృప లేకుండా, మీ నడిపింపు లేకుండా, మీ భద్రత, మీ కాపుదల లేకుండా, మీ సన్నిధి లేకుండా ఎవరైనా ఏమైనా ఏం చేయగలరు ప్రభా? ఈ 60 సంవత్సరాలు మా ప్రియమైనటువంటి సహోదరులు సముద్రయ్య గారు, అలాగే సహోదరి మిస్సెస్ ఎస్తేర్ సముద్రయ్య గారి విషయంలో మీరు చేసినటువంటి కార్యాలన్నిటికీ మేము స్తుతిస్తూ మేము కొనియాడుతున్నాము. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో మీ అత్యంత కృపచేత వారిని భద్రపరిచి మీ రెక్కల కింద కాపాడి నేటి వరకు మీరు వారిని దయ చూపించినారు. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. వారికి ఇచ్చిన కుమారులు కుమార్తెలను బట్టి, అలాగే వారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ బట్టి కూడా మీకు ఎంతో వందనములు. మా తండ్రి, వారి కోసం ప్రార్థన చేసేవారు, అలాగే వారు సేవ చేసే బాధ్యత అన్నింటిలో కూడా మీరు దయ చూపుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు. రాకపోకల్లో, వారి ఉద్యోగ బాధ్యతల్లో ఎన్నెన్ని చెప్పగలం ప్రవ్వా. మీ అపారమైన కృపలన్నిటికీ మేమంతా కలిసి తల వంచి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కొనియాడుతున్నాము. ఈ కూడిక బాగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా దాని సవ్యంగా జరగడానికే మీరు చేసిన సహాయానికే కృతజ్ఞత చెల్లిస్తూ, మిగిలిన సమయాన్ని మీరు మా కొరకే దీవెనకరంగా చేసి మీ ఆశీర్వాదాలతో మనం పంపించమని, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా బ్లెస్ చేయండి, పిల్లల్ని మీరు బ్లెస్ చేయండి. మీ దివ్యమైన వాక్యంలో మేము విన్నట్టుగా మా తండ్రి, మీ దాసులు వారు ఇచ్చినటువంటి గ్రీటింగ్స్ని బట్టి కూడా ఇవి వారు సొంతం చేసుకోవడానికి, అన్వయించుకోగలడానికి దయపాలించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదము తన ప్రియమైన సంఘానికి చెందిన పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా సముద్రయ్య గారికి, సముద్రయ్య గారి సతీమణి అయిన సిస్టర్ ఎస్తేర్ సముద్రయ్య గారికి, అలాగే వారి పిల్లలకు, వారి గ్రాండ్ చిల్డ్రన్కి, వారి సంతానం అంతటి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండి నడిపించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వచ్చిన అందరికీ మరొకసారి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఓకే రైట్, థ్యాంక్ యూ. టేక్ టైం. ఓకే, సరే, మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఇండివిజువల్గా అందరవి గ్రీట్ చేద్దాం. ముందు సంఘం తరఫున ఉమాదేవి రవీంద్ర గారు వచ్చి ఆ బ్రదర్ని అక్కని శాలువతో సత్కరిస్తారు. సంఘం తరఫున ఉమాదేవి.
ఏది? జ్యోతి కుమార్ వచ్చాడా? జ్యోతి కుమార్, మెర్సీ రోజు వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఉమాదేవి రవీంద్ర గారు శాలుతో సత్కరిస్తారు. తర్వాత జ్యోతి కుమార్ గారు మెర్సీ రోజులిన్ బొకే అందిస్తారు బ్రదర్కి, అక్కకి. జ్యోతి కుమార్ ముందుకురా. అక్కేది? అమ్మ నోట మీ ఇద్దరు కలిసి అక్క కూర్చోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున సంఘం తరపున వారిని శాలువతో సత్కరిస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. జ్యోతి కుమార్ బొకే తీసుకురండి. మెర్సీ రోజు మీ ఇద్దరు కలిసి ఇవ్వండి బ్రదర్స్. అక్క రండి అమ్మా. అదే అట్లా రైట్. ఫోటో తీయండి అమ్మా. ఇక అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు ఆంధ్ర అంకులు రండి. ఇక అట్లా ఇండివిజువల్గా వచ్చి గ్రీట్ చేయొచ్చు. అక్క ప్రైజ్ రాడక్క అయ్యగారు. రైట్. దయచేసి బయట భోజనాలు కూడా వడ్డించబడుతున్నాయి. షుగర్ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వెళ్ళి భోజనం చేయాలని మనం చేస్తున్నాం. అందరికీ అంటే ముందు షుగర్ పేషెంట్, తర్వాత గ్రీట్ చేస్తున్నారు కదరా అట్లా.
ఫౌండేషన్ ఎట్లా వస్తాము అంతే. సో దేశం ప్రతిష్ట ఊరికైతే లేదు నాకు ఆగిపడ్డదు. థ్యాంక్ యూ. మీరు అలా చెప్తుంటే మాకు కూడా ఆల్సో అప్డేట్ కొంతమంది ఏం చేశారు, పేరెంట్స్ వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ చిల్డ్రన్ మాత్రం పక్క నైబర్స్ ఉన్నారు, నైబర్స్ గుడ్ రిలేషన్, సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. అంటే నేను చనిపోయినా పర్లేదు, మా పిల్లలను బతకాలి. సో వీళ్ళకి తెలుసు ఇద్దరు డిఫరెంట్ పీపుల్, అంటే పిల్లలు కలర్ కనిపిస్తారు, వీళ్ళకి వచ్చి డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. సో ఏంటంటే వీళ్ళు చూసని కన్ఫర్మేషన్ కోసం ఏం చేశారు. సో వీళ్ళకి ఆ మాటలు వచ్చా రాదా. Is compulsory for all Israelites. Male or female? Compulsory. యూట్యూబ్లో మేము జూష్ వాస్తవానికి దానికంటే వాళ్ళు మనకి సంపూర్ణమైనటువంటి అదే చెప్తాను. ఆ మూడు అధ్యాయాలు దేవుడు ఈ విధంగా ఇశ్రాయేలీయులు సిలువ వేయటానికని దేవుడు ఏ విధంగా వాళ్ళ అంధకారంలో ఉంచాడు. అదే విధంగా వాళ్ళు ఐజాయా 53 వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చదువుతారు. ఐజాయా 53 వాళ్ళు బోధ ఇశ్రాయేలుకి అప్పగించుకుంటారు. ఏం ఆ విధంగా మేము అనుకుంటామే కానీ వాళ్ళు ఎవరైనా గొర్రె పిల్లల గురించి వాళ్ళ ఐజాయా 53 దట్ ఇస్ అందుకనే మేము ఇలా వెళ్తున్నాం అంటారు వాళ్ళు. మేము ఇటువంటి అనుభవం ఉన్న వెళ్తున్నాం. ఇశ్రాయేలు వాళ్ళకి ఆపాదించుకుంటారు. దాన్ని యాక్చువల్గా మనకు అర్థమైందంటే యాక్చువల్గా గొర్రె పిల్ల మెసైనిక్ సాంగ్స్ కూడా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం. హలో వందనాలు సార్, వందనాలు 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 మీకు ఇది ఎలా పెట్టండి. Praise the Lord, praise the Lord. God be with you, brother. Nice talking to you. They are missing you. ఆమె చూస్తుంటే ఆమె పరిగెత్తుతూ ఉంది. సో నేను అసలు మేము కూడా అట్లాగే నేను డిజైన్ చేసిన దేవుడు
మనం ఏంటంటే మనం మనకి తుది శ్వాస ఇచ్చేంత మటుకు శక్తి వంచన లేకుండా మన ప్రయత్నం మనం చేస్తాం. కృప కొద్ది ఇప్పుడు నేనే ఉన్నాను, బైపాస్ అదే కనుక బాగానే ఉంది. దేవుడు నాకు ఇచ్చిన టీచింగ్ మినిస్ట్రీ చేస్తాను. ఎక్స్పోజిటరీ టీచర్స్ తయారు చేసుకున్నాను. వాటిని ఎట్లా అర్థం చేసుకొని ఎట్లా బోధించాలి చెప్పాను కదా. ఒక ఇన్స్టిట్యూట్ 6 to 7 months వరకు కంటిన్యూస్గా వారానికి డే టైం బ్యాచెస్ ఉన్నాయి, నైట్ టైం బ్యాచెస్ ఉన్నాయి. ఇలాగే దేవుడు ఇలా వాళ్ళది కదా. అయ్యగారు మీరు కొంచెం తగ్గించాలి. ఇదండి బాగున్నారా? ఎట్లా ఉన్నారు? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకు బాగున్నారా? వచ్చారండి పాప గురించి కూడా ఆలోచిస్తున్నారు కదా. ఆశీర్వాద్ గారు చెప్పారు పాప గురించి కూడా ఆలోచిస్తున్నారు. Gracious Lord, we thank you for the food, thank you for the occasion, for the function. Help us to be faithful and bless the food together that are many who are starving. Thy servants have mercy upon them. In Jesus' name. ముందు ప్రిపేర్ చేస్తున్నాను. నా పేరు అభిషేక్. ఏది తినేది? సిస్టర్ బాగున్నారా? కానీ మీరు కూడా జాయిన్ us. ఎట్లా ఉందా చర్య?
బాబుకు నలుగురు
పిల్లప్పుడు పంచిగట్టి ఉండదు